చాలా కాలం తర్వాత మరలా మనం ఈ రీతిగా కలుసుకోవటానికై ప్రభు మనకు అనుగ్రహించిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులం. बहुत दिनों के बाद इस तरह आपके साथ फिर से मुलाकात करने के लिए प्रभु ने जो समय दिया, प्रभु के नाम को हम धन्यवाद देते हैं. మరలా మనం ఈ రీతిగా కలుసుకుంటాము అన్నటువంటి ఆశలు కొంతవరకు లేకుండా పోయినాయి. हम फिर से इस तरह मुलाकात करेंगे ऐसी आशा भी बहुत ही क्षीण हो रही थी. కానీ ప్రభు మహా కృపచేత ఇటువంటి పరిస్థితులు మనకు కలుగచేశాడు. लेकिन प्रभु ने अपने महान दया और कृपा में ऐसा मौका हमको फिर से दिया है. అందుని బట్టి మొదటిగా మనం ప్రభుకి ఎంతో వందనస్తులుగా ఉండాలి. इसलिए सबसे पहले हम प्रभु को बहुत ही धन्यवाद देना है. తర్వాత ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించిన ముఖ్య శీర్షికను బట్టి కూడా ప్రభుకి ఎంతో వందనస్తులం. इस साल प्रभु ने जो हमारे लिए मुख्य शीर्षक दिया है उसके लिए भी हम प्रभु को धन्यवाद देते हैं. కారణం ఏంటంటే ఆ మాట మనల్ని ఎంతో సవాల్ చేస్తూ ఉంది. क्योंकि ये जो वचन है हमें बहुत ही चुनौती देता है. దీని ధ్యానం చేయక మునుపు ఆ రెండు వచ్చిన భాగాలు మనం చదువుకుంటాం. इसको ध्यान करने से पहले उस वचनों को हम पढ़ेंगे. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. यशायाह की किताब 60 अध्याय 1 और 2 वचन అందరం కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे. నీకు వెలుగు వచ్చి ఉన్నది, प्रकाशमान हो లెమ్ము, क्योंकि तेरा తేజరిల్లము, प्रकाश आ गया है యెహోవా और यहोवा మహిమ का నీ तेज మీద तेरे ऊपर ఉదయించును. उदय हुआ है. చూడుము देख భూమిని पृथ्वी पर तो చీకటి अंधियारा और కమ్ముచున్నది, राज కటిక राज के చీకటి लोगों पर घोर अंधकार छाया జనములను हुआ है, కమ్ముచున్నది. परंतु तेरे ऊपर యెహోవా నీ यहोवा మీద उदय होगा और ఉదయించుచున్నాడు, उसका तेज तुझ पर ఆయన प्रकट మహిమ होगा. నీ మీద కనపడుచున్నది. ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, हमारे प्रेमी स्वर्गीय पिता, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచారు వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. प्रभु यीशु मसीह के उस अनमोल श्रेष्ठ नाम में आपके चरणों के पास हम दंडवत करते हैं. చాలా కాలం తర్వాత యవనస్తులుగా మరలా మేము ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. बहुत समय के बाद जवानों की तरह इस तरह मुलाकात कर सके इसलिए हम आपको धन्यवाद देते हैं. మా ఎడల మీ ప్రేమ, మీ వాత్సల్యత దీని ద్వారా మీరు కనపరుస్తున్నందుకు వందములు. हमारे ऊपर आपका जो प्रेम है, आपका दया है, उसके लिए भी हम धन्यवाद देते हैं. దయగలిగినటువంటి తండ్రి ప్రభా, ఈ ప్రత్యేక కూడికలను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. इन विशेष सभाओं के लिए भी आपको हम धन्यवाद देते हैं प्रभु जी. ఈ మాట మా గమనంలోనికి మీరు తీసుకొని రావడం ద్వారా మీరు ఏం చెప్పాలని కోరుతున్నారో ఆ విషయాలు బహు తేటగా స్పష్టంగా మాతో మాట్లాడండి. ये वचन आप हमारे ध्यान में ला रहे हैं और हमसे जो स्पष्टता से आप बात करना चाहते हैं उन्हें आप हमें समझाइए. దయగల తండ్రి, అట్లు మేము అర్థం చేసుకోవడం ద్వారా మీ నిత్య ఉద్దేశంలోనికి మేము రాగలిగినట్లు సిద్ధపరచు. उन बातों को समझते हुए आपके इच्छा में, आपके उद्देश्य में हम आ सके इसलिए हम प्रार्थना करते हैं. మీ ప్రజల సమక్షంలో నిలబడి వచ్చినటువంటి మేము చాలిన వారము కామని ఎరుగుదుము. प्रभु जी, इन प्रजा के सामने जो हम खड़े हैं हम काफी नहीं है ये हम जानते हैं. మీరు లేకుండా మేమేమి చేయజాలమని ఎరుగుదుము. आपके बिना हम कुछ भी नहीं कर सकते प्रभु जी, हम ये भी जानते हैं. కనుక ప్రభా, మీ పైన సంపూర్ణంగా ఆధారపడుతుంటుండగా మీ ఆత్మాభిషేకాన్ని వాక్య పరిచయలోను తర్జుమా చేయట్లోనూ అనుగ్రహించండి. इसलिए प्रभु जी पूरी तरह आपके ऊपर हम आधारित होकर वह वचन देने में, भाषांतर करने में आपकी पूरी सहायता हम चाहते हैं. మీ కృపాస్థలు కప్ చెప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. आपके अनुग्रहकारी हाथों में अपने आप को सौंपते हुए प्रभु यीशु मसीह के नाम में मांगते हैं. ఆమేన్. आमीन. వాస్తవం చెప్పాలంటే ఈ వచ్చిన భాగం అనేది ప్రభు తాను స్థాపించబోతున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలన సంబంధించినటువంటి సందర్భం. वास्तविकता से इस वचन को जब हम देखते हैं, 1000 साल के वर्ष में प्रभु जब अपने राज्य को स्थापना करने जा रहा है उसके विषय में यह वचन लिखा है. ఆ సందర్భంలో పరిస్థితులు ఏ రీతిగా ఉండబోతున్నాయి, తన ప్రజలైనటువంటి వారు ఏ రీతిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అనేది ఈ వచన భాగాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. उन दिनों में कैसे परिस्थितियां होंगे और प्रभु के प्रजा उन 1000 साल राज्य में किस तरह व्यवहार करेंगे, उन सारी बातों को प्रभु ने यहाँ लिखा है. ప్రభు తన రాజ్య స్థాపన చేయక పూర్వం భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయంటే, प्रभु अपना राज्य स्थापना करने से पहले इस धरती पर कैसी परिस्थितियां होंगी. రెండవ వచనంలో చెప్పాడు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. दूसरे वचन में लिखा है, देख पृथ्वी पर तो अंधियारा
और राज्य राज्य के लोगों पर घोर अंधकार छाया हुआ है। మనందరికీ బాగా తెలుసు చీకటి బైబిల్ గ్రంథంలో పాపానికి సూచనగా మనం చెప్పుకుంటాం. हम सब अच्छी तरह से जानते हैं अंधकार का मतलब प्रभु के वचन में पाप को दिखाता है। ఎఫెసు 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడి ఉంది. एफिसियों की पत्री 5 अध्याय 8 वचन में ये बात ऐसा लिखा हुआ है। మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అయితే ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు అని. क्योंकि तुम तो पहले अंधकार थे परंतु अब प्रभु में ज्योति हो। ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు మీరు పాపులుగా ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని. एक और भाषा में कहा जाए कि प्रभु में तुम तो पहले पापी थे लेकिन अभी प्रभु में तुम धार्मिकता बन गए। ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను రాక పూర్వం నా రాజ్య స్థాపన చేయక పూర్వము పాపం అనేది బహుగా విస్తరిస్తుంది. प्रभु यहाँ पर कह रहे हैं कि मेरा राज्य का स्थापना होने से पहले पाप बहुत ही फैलता जाएगा। అది చీకటితో ప్రభు పోలుస్తూ వచ్చినాడు. उस पाप को परमेश्वर अंधकार से तुलना करता है। చీకటి కటిక చీకటి అని చెప్పాడు. अंधकार और घोर अंधकार लिखा है। అయితే దేవుని ఆశ ఏంటంటే ఈ కటిక చీకటిలోనికి మనుషులు ఎవరు కూడా వెళ్ళకూడదని ప్రభు కోరుతున్నాడు. लेकिन प्रभु की इच्छा ये है कि कोई भी इस घोर अंधकार में ना जाए। కారణం ఏంటంటే ఆ అంధకారం లేక ఆ పాపం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ప్రభు ఎరుగును గనక. क्योंकि प्रभु जानते हैं कि वो पाप का फल, पाप का नतीजा क्या होने वाला है। చూడండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం यशायाह की किताब 42 अध्याय 6-7 వచనాలు. उसका 6 और 7 वचन। యెషయా గ్రంథం 42:6-7 వచనాలు. यशायाह 42 अध्याय उसका 6 और 7 वचन అందరు కలిసి చదువుతాము. हम सब मिलकर पढ़ेंगे। గుడ్డి వారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఈ వచన భాగంలో మనం గమనిస్తే इस वचन के भाग में यदि हम ध्यान दें, చీకటి ఇక్కడ బందీ గృహంతో పోల్చబడుతుంది. यहाँ पर अंधियारा जो है वो बंदी गृह के साथ तुलना किया गया है। కనుక చీకటి మనల్ని బందీలుగా బానిసలుగా దాసులుగా అది చేస్తుంది. अंधकार हमको गुलामी में ले जाता है। యోహాను సువార్త 8:34 మనందరికీ తెలిసిన విషయమే, యోహాను సువార్త పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడవుతాడు అని. यूहन्ना सुसमाचार 8 अध्याय 34 वचन में लिखा है, जो कोई पाप करता है वो पाप का दास है। ఈ దాసత్వం ఎటువంటిది అనంటే దాని నుంచి మనలను మనం ఎంత మాత్రం విడిపించుకోలేం. ये ऐसी गुलामी है जिससे हम अपने आप को छुड़ा नहीं सकते। హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనంలో మరణ భయము చేత జీవితకాలం అంతా కూడా दास्याనికి లోబడిన వారు. इब्रानी 2 अध्याय में हम देखते हैं मृत्यु के भय से सारे जीवन भर दासत्व में पड़े थे। మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక पहला तेस्सलोनिकी 5వ అధ్యాయం 5 अध्याय 5-6 వచనాలు. 5 और 6 वचन। మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. पहला तेस्सलोनिकी 5 अध्याय 5 और 6 वचन। అందరూ కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे। మీరందరూ వెలుగు क्योंकि तुम सब సంబంధులను ज्योति పగటి की संतान సంబంధులై और दिन ఉన్నారు. की संतान हो। మనం రాత్రి हम వారు न रात కాము, के हैं न చీకటి अंधकार వారు के కాము. हैं। इसलिए కావున हम ఇతరుల दूसरों వలె के समान నిద్రపోక सोते మెలకువగా रहे, ఉండి पर जागते మత్తులము और కాకై सावधान ఉందుము. रहे। చీకటి లేక ఈ అంధకారం చేసే రెండవ నష్టం ఏంటి అనంటే अंधकार कौन सा दूसरा नुकसान ही हमारे जीवन में लाता है? అది మనల్ని నిద్రావస్థలోనికి నడిపిస్తుంది. अंधकार हमको नींद में ले जाता है। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों की पत्री 5వ అధ్యాయము 5 अध्याय ఎఫెసీ 5వ అధ్యాయము एफिसियों की पत्री 5 अध्याय 14వ వచనం. 14 वचन। అందరూ కలిసి చదువుతాం. सब मिलकर पढ़ेंगे। అందుచేత इस कारण वो कहता है, నిద్రించుచున్న నీవు हे మేల్కొని सोने वाले మృతుల్లో जाग నుండి और లేము, मुर्दों में से जी उठ, క్రీస్తు నీ तो మీద मसीह की ప్రకాశించునని ज्योति तुझ पर चमकेगी। ఆయన చెప్పుచున్నాడు. నిద్ర దేంతో పోల్చబడింది ఇక్కడ यहाँ అంటే नींद की तुलना किसके साथ की गई? మరణంతో పోల్చబడింది. मृत्यु के साथ की गई है। కానీ మరణించం, కానీ हम मर तो नहीं जाते हैं। నిద్రపోతున్నవాడు మరణించిన వానితో సమానంగా ఉంటాడు. सोने वाला
जो मर गया है उसके समान है। వాడు చూడలేడు, వీడు చూడలేడు. जो सो रहा है वो भी नहीं देख सकता, जो मर गया है वो भी नहीं देख सकता। వాడు మాట్లాడలేడు, వీడు కూడా మాట్లాడలేడు. जो सो रहा है वो भी नहीं बात कर सकता, जो मर गया है वो भी नहीं बात कर सकता। వాడు నడవలేడు, వీడు నడవలేడు. जो सो रहा है वो नहीं चल सकता और जो मर गया है वो भी नहीं चल सकता। అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నిద్రిస్తూ ఉంటే నువ్వు మరణించిన దాంతో సమానము అంటున్నాడు. इसलिए प्रभु कह रहा है यदि आप सो रहे हैं तो आप मरे हुए के बराबर है। అంటే ఒక మాటలో చెప్పాలంటే దేనికి కూడా మనం పనికి రాని వారం అవుతాము. इसका एक और भाषा में कहा जाए तो आप किसी भी चीज के लिए निकम्मे हैं। ఎందుకంటే రోమా 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది, रोमे के पत्री 3 अध्याय उसके 11 वचन में लिखा है, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, అందరూ పనికి మాలిన వారైరి అని. कोई धर्मी नहीं, एक भी नहीं, कोई समझदार नहीं, सब भटक गए हैं, सब के सब निकम्मे बन गए हैं। ఇది రెండవ నష్టం అని చెప్పొచ్చు. ये दूसरा नुकसान हम कह सकते हैं। చీకటి మొట్టమొదటిగా దాస్యంలోనికి తీసుకెళ్తుంది. अंधकार जो है सबसे पहला हमको गुलामी में ले जाता है। రెండవది చీకటి మనల్ని ఆ మరణావస్థలోనికి, నిద్రావస్థలోనికి తీసుకెళ్తుంది. दूसरा अंधकार हमको गहरी नींद में या मृत्यु में ले जाता है। కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక दूसरा कोरिन्थी 4వ అధ్యాయం 4 अध्याय 4వ వచనం 4 वचन అందరూ కలిసి చదువుతాం. सब मिलकर पढ़ेंगे। దేవుని స్వరూపమైన परंतु जब క్రీస్తు समय మహిమను पूरा కనపరచు हुआ, సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. 2 కొరింథీ 4:4. दूसरा कोरिन्थी 4 अध्याय 4 वचन, और उन अविश्वासियों के लिए जिनकी बुद्धि इस संसार के ईश्वर ने अंधी कर दी है, ताकि मसीह जो परमेश्वर का प्रतिरूप है उसके तेजोमय सुसमाचार का प्रकाश उन पर ना चमके। అంధకారం మూడోదిగా చేసేటువంటి పని ఏంటంటే దేవుని మనం చూడలేని దుస్థితిలోనికి తీసుకొస్తుంది. अंधकार जो है हमको ऐसे हालत में लेके आता है कि हम परमेश्वर को नहीं देख सकते। దేవుడు మనకు కనపడడిక. परमेश्वर हमको दिखाई नहीं देता है। మత్తయి 5:8లో మనం చదువుతాము, मत्ती सुसमाचार 5 अध्याय 8 वचन में लिखा है, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. धन्य है वे जिनके मन शुद्ध है, क्योंकि वे परमेश्वर को देखेंगे। ఈ దినాన మన పరిస్థితి మనం చూసినప్పుడు చాలా మంది యొక్క పరిస్థితి ఈ రీతిగానే మనం చూడవచ్చు. आज के दिन यदि हमारे वर्तमान दिनों की हालत को यदि हम देखें, बहुतों का यही हालत है। లౌకికమైనటువంటి జ్ఞానం ఎక్కువగా సంపాదించినప్పటికీ संसारिक ज्ञान बहुत कमाया, దేవుని ఎరిగేటువంటి విషయానికి వస్తే, దేవుని తెలుసుకునేటువంటి విషయానికి వస్తే మనుషులు చీకట్లోనే ఉన్నట్టుగా ఉన్నారు. संसारिक ज्ञान से तो बहुत ही भरे हैं, लेकिन परमेश्वर के बारे में यदि पूछा जाए तो अंधकार में है। రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం, रोमियो की पत्री 1 अध्याय, రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం रोमियो की पत्री 1 अध्याय 22-23 వచనాలు उसका 22 और 23 वचन అందరికి కలిసి చదువుతాం. सब मिलकर पढ़ेंगे। వారి वे అవివేక अपने आप को बुद्धिमान जताकर मूर्ख बन गए और अविनाशी परमेश्वर की महिमा को नाशवान मनुष्य और వారు पक्षियों అక్షయుడగు దేవుని और మహిమ चौपायों క్షయమగు रेंगने वाले మనుషులకు, जंतुओं की పక్షుల मूरत యొక్క, की समानता में చతుష్పాద बदल डाला। జంతువులకు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. వారి లౌకికమైన జ్ఞానం దేవుని తెలుసుకోకపోగా వారు అక్షయుడైనటువంటి దేవుని మహిమను క్షయమైపోయేటువంటి వాటికి మారుస్తూ ఉన్నారు. वो संसारिक ज्ञान से परमेश्वर को जान तो नहीं पाए, लेकिन अविनाशी परमेश्वर की महिमा को नाशवान चीजों में बदल डाला। అందుకే 1 కొరింథీ 1:21లో చదువుతాం, లోకము తన జ్ఞానానుసారముగా దేవుని ఎరగకుండినందున. इसलिए 1 कोरिन्थी 1 अध्याय 27 वचन में लिखा है कि संसार ने प्रभु को जाना नहीं। లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున. संसार अपने ज्ञान के द्वारा प्रभु को जान नहीं पाया। ప్రసంగి గ్రంథం उपदेशक सबोपदेशक 2వ అధ్యాయం सबोपदेशक 2 अध्याय 14వ వచనం. 14 वचन, ప్రసంగి 2:14. सबोपदेशक 2 अध्याय 14 वचन, జ్ఞానికి కనులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. 14 वचन, जो बुद्धिमान है उसके सिर में आंखें रहती है, परंतु मूर्ख अंधियारे में चलता है। ఇంకో మాటలో చెప్పుకోవాలంటే చీకటిలో నడుచువాడు బుద్ధిహీనుడు. एक और बात में कहा जाए, यदि कोई अंधियारे में है तो वो मूर्ख है।
అది మనల్ని బుద్ధిహీనతకు తీసుకుని వస్తుంది. और ये अंधियारा हमको मूर्खता में लेकर जाती है. ఎటువంటి బుద్ధిహీనత అంటే మనం ఎక్కడికి వెళుతున్నామో అన్నటువంటి విషయానికి వచ్చిన ఎరుక లేకుండానే మనం వెళ్తున్నాం. ये ऐसी मूर्खता है कि हम कहाँ जा रहे हैं हम बिना समझे ही जाते हैं. చూడండి మొదటి యోహాను పత్రిక पहला यूहन्ना 2వ అధ్యాయం दूसरा अध्याय 11వ వచనం. इसका 11 वचन. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనక తానికి ఎక్కడికి వెళుచున్నాడో తనకు తెలియదు. यो पहला यूहन्ना दूसरा अध्याय 11 वचन. पर जो कोई अपने भाई से बैर रखता है वो अंधकार में है और अंधकार में चलता है और नहीं जानता कि कहाँ जाता है, क्योंकि अंधकार ने उसकी आंखें अंधी कर दी है. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ చీకటి అనేది మనుషునికి గురి లేకుండా చేస్తూ ఉంది. एक और बात में कहा जाए अंधकार मनुष्य के निशाने को मिटा देती है. చూడండి మనము భౌతికంగా ఆలోచించినప్పుడు ఎక్కడికన్నా బయలుదేరుతూ ఉంటే, उदाहरण के लिए हम सोचिए यदि आप कहीं जा रहे हैं, ఎవరన్నా మనల్ని చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు అనుకోండి, यदि किसी ने आपसे पूछ लिया भाई जी आप कहाँ जा रहे हैं, ఏమోనండి నాకు తెలియదు అని అంటామా మనము? क्या आप बोलेंगे क्या हमको क्या मालूम हम कहाँ जा रहे हैं? అలా అంటే ఏమంటారు మనల్ని? यदि आप ऐसा कहेंगे तो लोग आपको क्या बोलेंगे? పిచ్చోళ్ళు అంటారు కదా. मूर्ख ही बोलेंगे ना. ఎందుచేతనంటే బయట వెళ్తున్నప్పుడు ఏదో ఒక కారణంతో వెళ్తాం. क्योंकि आप घर से बाहर निकल रहे हैं तो आपके जो लक्ष्य है और कहीं आप जा रहे हैं. కనీసం ఏదో నడక కొరకు లేక అభ్యాసం కొరకు వెళ్తున్నానన్నా చెప్పాలి. कम से कम हम दौड़ने के लिए या वॉकिंग के लिए जा रहे हैं ऐसे तो बोलना चाहिए. కానీ ఏమీ కారణం లేకుండా ఎక్కడికి పోతున్నానో నాకు తెలియదనంటే అది ఎంత అవివేకం. यदि आप कहे कि हम नहीं जानते हम कहाँ जा रहे हैं ऐसा बोलना कितना मूर्खता है. ఈ దినాన మనుషుల్ని అడిగి చూడండి మీ జీవితం యొక్క గమ్యం ఏంటి? आज मनुष्य को पूछ कर देखिए तुम्हारे जीवन का लक्ष्य क्या है, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? तुम कहाँ जा रहे हो. మనుషులు దానికి సమాధానం చెప్పలేదు. और मनुष्य के पास इसका उत्तर नहीं है. కారణం ఏంటంటే అంధకారం వారిని గురి లేకుండా చేసింది. कारण ये है कि अंधकार ने उनको लक्ष्यहीन कर दिया है. వీటన్నిటికంటే పైగా इन सब के ऊपर ఆమోసు గ్రంథము आमोस की किताब 5వ అధ్యాయం 5 अध्याय 20వ వచనం. उसका 20 वचन. ఆమోసు 5వ అధ్యాయం 20వ వచనం. आमोस 5 अध्याय उसका 20 वचन. అందరు కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे. చదవండి. क्या ये सच नहीं है कि यहोवा का दिन उजियाले का नहीं वरन अंधियारे ही का होगा, हाँ ऐसे घोर अंधकार का जिसमें कुछ भी चमक ना हो. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఈ రీతిగానే చీకటిలో నడుస్తూ ఉంటే यदि आप इस तरह अंधकार में चलते जाओगे జరగబోయేటువంటి విషయం ఏంటంటే एक दिन ऐसा होगा ప్రభు రాబోతూ ఉన్నాడు. प्रभु शीघ्र आने वाला है. తన రాజ్యాన్ని స్థాపించబోతూ अपने ఉన్నాడు. राज्य की स्थापना वो करेगा. ఆ దినాన उस दिन ఎవరైతే చీకటిలో నడుస్తున్నారో వారికి చీకటి మరింత చీకటి అవుతుంది, కటిక చీకటి అవబోతుంది. और जो लोग अंधकार में चल रहे हैं उनके लिए वो घोर अंधकार भयंकर अंधकार हो जाएगा. దాని భావం ఏంటంటే నిరీక్షణకు ఆస్పదం లేకుండా పోతుంది. उसका मतलब ये है कि आशा के लिए वहां कोई जगह ना होगी. అందుకే ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనంలో చదువుతాము. इसलिए सबोपदेशक 12 अध्याय उसके पहले वचन में लिखा है, దుర్దినములో రాకముందే, बुरे दिन आने से, विपत्ति के दिन आने से पहले, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే, ऐसे साल आने के पहले जब तू कहे कि मेरा मन इनमें नहीं लगता, వాన వెలిసిన తర్వాత మళ్ళా మేఘములు రాకముందే. 12 वचन. अपनी जवानी के दिनों में अपने सृजनहार को स्मरण रख, इससे पहले कि विपत्ति के दिन और वे वर्ष आए जिनमें तू कहे कि मेरा मन इनमें नहीं लगता. సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే. 2 वचन. इससे पहले कि सूर्य और प्रकाश और चंद्रमा और तारागण अंधेरे हो जाए. దీని భావం ఏంటంటే ఆ దినాన ప్రభు దినాన అది నీకు చీకటిగా అంధకారంగా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితిలో ఉండబోతుంది. इसका मतलब है ऐसी परिस्थिति आ रही है कि इतना अंधकार होने वाला है कि आशा के लिए कोई जगह न होगी. వీటన్నిటికంటే పైగా మనం ఆలోచిస్తే इन सब के ऊपर यदि हम सोचे, మత్తయి సువార్త 4వ అధ్యాయం मत्ती सुसमाचार 4 अध्याय 15వ వచనం. 15 वचन. మత్తయి 4వ అధ్యాయం 15వ వచనం. मत्ती सुसमाचार 4 अध्याय 15 वचन. మధ్య భాగంలో ఉంది, నేను చదువుతాను చూడండి. చీకటిలో కూర్చున్నటువంటి వారు ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. 16 वचन में लिखा है, और जो लोग अंधकार में बैठे थे उन्होंने बड़ी ज्योति देखी. అక్కడనే రాశాడు చీకటిని మరణ ఛాయ అని. वहीं पर लिखा है मृत्यु
की छाया। అందుకే రోమా 6:23లో చదువుతాం, పాపము వలన వచ్చు జీతము మరణం. इसलिए रोमी 6 अध्याय 23 वचन में लिखा है, पाप की मजदूरी मौत है। ప్రభు రాకడ నీకు చీకటిగా ఉండడం మాత్రమే కాదు, प्रभु का आगमन आपके लिए अंधकार होगा, और इतना ही नहीं, ఆ చీకటి నిన్ను మరణావస్థలోనికి తీసుకుని వెళ్తుంది. वो अंधकार आपको मृत्यु की दशा में लेकर जाएगा। మరణము అని అంటే ఎడబాటు అని అర్థం. मृत्यु का मतलब है अलग होना। దేనితో ఎడబాటు అని అంటే దేవునితో మనకు కలగబోతున్నటువంటి ఎడబాటు. किससे अलग होना? परमेश्वर से सदा के लिए अलग होना। అందుచేత ఈ దుష్ఫలితాలన్నీ ఎరిగినటువంటి దేవుడు, इसलिए प्रभु ये जो पाप के परिणाम जानते हैं, మనం ఎవరు కూడా చీకట్లో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. वो चाहते नहीं है कि हम में से कोई भी उस अंधकार में ना रहे। ఆ చీకట్లో నుంచి మనం బయటికి రావాలని, వెలుగులోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. उस अंधकार से हम ज्योति में आना है, प्रभु बहुत ही चाहते हैं। ఈ చీకట్లో ఉండి మనల్ని వెలుపలికి తీసుకురాగలిగిన వారు ఎవరు? इस अंधकार से बाहर लाने वाला कौन है? చూడండి, ఆమోసు 5:8లో ఈ మాట మనం చదువుతాము. आमोस की किताब 5 अध्याय 8 वचन में हम देखते हैं। ఆమోసు 5:8. आमोस की किताब 5 अध्याय उसका 8 वचन। ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. आमोस 5 अध्याय 8 वचन, जो कच पचिया और मृगशीरा का बनाने वाला है, जो घोर अंधकार को भोर का प्रकाश बनाता है। కీర్తనలు 18:28లో ఈ మాట చెప్పబడింది. भजन संहिता 18 अध्याय उसका 28 वचन। కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడు ఆయనే. यहाँ पर लिखा है, तू ही मेरे दीपक को जलाता है। కనుక ఈ మధ్యాహ్నం మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, इस दोपहर को एक बात हमें स्मरण करना है, దేవుడు మనం ఎవరము చీకట్లో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. प्रभु चाहता नहीं है कि हम में से कोई भी अंधकार में हो। కారణం ఏంటంటే చీకటి వలన కలిగే దుష్ఫలితాలు ఆయనకు బాగా తెలుసు. कारण ये है कि पाप के परिणाम परमेश्वर जानता है। ఆయనకి తెలుసు, ఆయన రాకడకు పూర్వము కటిక చీకటి భూమిని కమ్ముకుంటుంది. प्रभु जानते हैं कि उनके आगमन से पहले घोर अंधकार धरती पर छाने वाला है। నీవు నేను అందులో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. प्रभु नहीं चाहते कि आप और मैं उस अंधकार में रहे। అయితే ఈ పరిస్థితుల్లో ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, लेकिन ऐसे परिस्थितियों में कैसी बुलाहट वो दे रहे हैं, లెమ్ము లెమ్ము, అది ప్రభు చెప్తున్నటువంటి మాట. उठो उठो करके प्रभु बुला रहा है। ఆయనకు పనివారు చాలా మంది అవసరం. उनको काम करने वाले बहुत ही जरूरत है। చూడండి, మనం చదువుకున్న భాగంలో जो भाग हमने पढ़ा अभी, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. यशायाह की किताब 60 अध्याय। యెషయా గ్రంథం 60వ అధ్యాయం यशायाह की किताब 60 अध्याय మొదటి వచనం. उसका पहला वचन, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. उठ प्रकाशमान हो, क्योंकि तेरा प्रकाश आ गया है, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. और यहोवा का तेज तेरे ऊपर उदय हुआ है। తర్వాత రెండవ వచనంలో, दूसरा वचन, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, तेरे ऊपर यहोवा उदय होगा, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. उसका तेज तुझ पर प्रकट होगा। మూడవ వచనంలో, तीसरा वचन, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, जाति जाति तेरे पास प्रकाश के लिए आएंगे, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. राजा तेरे आरोहण के प्रताप की ओर आएंगे। వాస్తవానికి వెలుగు ఎవరిదండి? वास्तविकता से ये ज्योति किसका है? ఎవరిది వెలుగు? ये ज्योति किसका है? ఆయన ఏమంటున్నాడంటే, నా వెలుగు లేక నేను వెలిగిస్తాను, నా ద్వారా వెలుగు కలుగుతుందని చెప్పడం లేదు. प्रभु ऐसा नहीं कह रहा कि मैं ज्योति दूंगा, मेरे द्वारा ज्योति आ रहा है। ఆయనకు ప్రతినిధులు కావాలి. उसकी ओर से काम करने वाले प्रभु को चाहिए। ఒక మాటలో చెప్పాలంటే వెలుగు ఆయనే. एक और बात में कहा जाए, परमेश्वर ही ज्योति है, అయితే వెలుగు ప్రదర్శించబడే దాని కొరకైన సాధనం ఒకటి కావాలి. लेकिन ये ज्योति को चमकाने वाला एक साधन प्रभु को चाहिए। ఆ సాధనంగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుతూ और ఉన్నాడు. प्रभु चाहता है कि आप और मैं वो साधन बने। ఓ మాటలో చెప్పుకోవాలంటే ఆయనకు సాధనం లేకుండా ఆయన ఏ కార్యము చేయలేడు. एक और बात में कहा जाए, बिना साधन के परमेश्वर कोई काम नहीं कर ఈ सकता। మధ్యాహ్నం ఆయన ఒక ఆశ ఏంటంటే, आज दोपहर के समय परमेश्वर के मन में एक आशा है నీవు నేను అట్టి సాధనంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. कि आप और मैं ऐसे साधन बन जाए। అలా జరగాలి అని అంటే यदि ऐसा होना है, మొట్టమొదటిగా ఆయన చెప్పే మాట, सबसे पहला प्रभु क्या कहता है? మొదట నీవు చీకట్లో నుండి బయటికి రా. सबसे पहले तू अंधकार से बाहर आ।
నువ్వు చీకట్లో కూర్చున్నావు, तुम अंधकार में बैठे हो, నువ్వు చీకట్లోంచి బయటికి రా. तुम अंधकार से बाहर आओ. నువ్వు చీకట్లోంచి బయటికి వచ్చిన తర్వాత तुम जब अंधकार से बाहर आओगे, అనేకులను చీకట్లో నుండి వెలుగులోనికి తెచ్చే సాధనంగా నేను నిన్ను వాడుకుంటాను. तुम अंधकार से बाहर आने के बाद दूसरों को भी बाहर लाने वाला साधन मैं तुमको बनाऊंगा. అందుకు మొదట నీకు నా వెలుగు ఇవ్వాలని కోరుతున్నాను. इसलिए सबसे पहले मैं अपनी ज्योति तुमको देना चाहता हूँ. నీలో నా వెలుగును ప్రసరింపచేయాలని కోరుతున్నాను. तुम्हारे जीवन में मेरा ज्योति चमकाना चाहता हूँ. నీ ద్వారా నా వెలుగు ప్రసరింపచేయాలని కోరుతున్నాను. तुम्हारे द्वारा मेरा ज्योति चमकाना चाहता हूँ. ఈ మధ్యాహ్నం ప్రశ్న ఏంటంటే, आज दोपहर का प्रश्न क्या है? అలా వెలిగించబడ్డావా? क्या आप ऐसे ज्योतिर्मय हुए ఏ हैं? అనుమానం లేదు, మనందరం ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే. कोई संदेह नहीं है, हम सब एक समय अंधकार में थे. దేవుడు ప్రతి మనుషుని కూడా వెలిగించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. हर मनुष्य को ज्योतिर्मय करना है, प्रभु का उद्देश्य है. యోహాను సువార్త 1:9 మనం చదువుతాము. यूहन्ना सुसमाचार 1:9 में हम पढ़ते हैं. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. सच्ची ज्योति जो हर एक मनुष्य को प्रकाशित करती है, जगत में आने वाली थी. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆ వెలిగించబడుట లేక ఆ వెలుగు ఏంటి అని అంటే, एक और बात में यदि हम समझना चाहे, ये ज्योतिर्मय होना या ये ज्योति कौन है, यदि हम समझना चाहते हैं, ఆ వెలుగుని గురించినటువంటి గ్రహింపులోనికి రావడమే. इस ज्योति के बारे में जानना ही जरूर काफी है. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం. दूसरा कुरिन्थी 4 अध्याय, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం दूसरा कुरिन्थी 4 अध्याय 4, 5, 6 వచనాలు 4, 5 और 6 वचन అందరికి కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे. దేవుని స్వరూపి और అయిన नविश्वासियों के క్రీస్తు लिए, మహిమను जिनकी కనపరచు बुद्धि संसार के సువార్త ईश्वर ने ప్రకాశం कर दी है, వారికి ताकि ప్రకాశింపకుండా मसीह जो నిమిత్తం परमेश्वर का प्रतिरूप ఈ యుగ है, సంబంధమైన उसके దేవత तेजोमय सुसमाचार का అవిశ్వాసులైన प्रकाश వారి तुम पर ना మనోనేత్రములకు चमके, గుడ్డితనం కలుగచేసెను. क्योंकि हम अपने को नहीं, అంధకారంలో परंतु వెలుగు मसीह को ప్రకాశించును प्रचार గాకని करते పలికిన हैं దేవుడే कि वो प्रभु है. తన మహిమను और अपने గూర్చిన विषय में यह జ్ఞానం कहते हैं कि యేసుక్రీస్తునందు हम यीशु के कारण వెల్లడిపరచుటకు तुम्हारे सेवक हैं. మా హృదయములో इसलिए कि परमेश्वर ही है, ప్రకాశించెను. అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఒకప్పుడు మేము ఆ రీతిగా చీకటిలో ఉన్నవారం, మా హృదయాలు చీకటిగా ఉండినాయి, ఇప్పుడు దేవుడు మా హృదయాల్లో ప్రకాశించాడు. प्रेरित पौलुस कितना स्पष्टता से कहते हैं, एक समय हम अंधकार में थे, लेकिन प्रभु ने हमारे जीवन में ज्योति चमकाई. ఏంటి ఆ ప్రకాశం అంటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. ये प्रकाश क्या है? मसीह जो परमेश्वर का प्रतिरूप है, उसके तेजोमय सुसमाचार का प्रकाश. ఆ రోజుల్లో దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు वही हमारे हृदय में चमका कि परमेश्वर की महिमा की पहचान की ज्योति यीशु मसीह के चेहरे में प्रकाशमान हो. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే, వెలుగైన దేవుని గూర్చిన గ్రహింపే మనకు వెలిగింపునిస్తుంది. ज्योतिर्मय परमेश्वर का पहचान ही हमको ज्योतिर्मय बना देती है. వెలుగైన దేవుని మనం ఎప్పుడు చూడలేదు, ज्योतिर्मय परमेश्वर को हमने कभी नहीं देखा, ఆ దేవుని ఎప్పుడు ఎవరు చూచి ఉండలేదు. उस प्रभु को कोई देखकर जीवित नहीं रहा. అయితే యోహాను సువార్త 1:18 చదువుతామంటే, लेकिन यूहन्ना सुसमाचार 1:18 में हम क्या पढ़ते हैं? తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. पिता की गोद में जो अद्भुत अद्वैत और इकलौता पुत्र, उसने उसको प्रकट किया. ఎలా బయలుపరిచాడు? कैसे प्रकट किया? తన మహిమను కూర్చిన జ్ఞానము సువార్త వలన. अपने महिमा का ज्ञान सुसमाचार के द्वारा प्रकट किया. ఓ మాటలో చెప్పాలనంటే, एक और बात में कहा जाए, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. धन्य है जिनके मन शुद्ध है, वे ही परमेश्वर को देखेंगे. ఇప్పుడు యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడంటే, వెలుగైన దేవుని గురించిన బయలుపరుపు కొరకు వచ్చాడు. प्रभु यीशु मसीह क्यों आए? ज्योतिर्मय परमेश्वर की पहचान को लेकर आए. మానవుని జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం జరగకపోతే, मनुष्य के जीवन में पाप का प्रायश्चित यदि नहीं होगा, మనుషుడు వెలుగైన దేవుణ్ణి చూడలేడు. मनुष्य का जीवन पवित्र नहीं होगा और ज्योतिर्मय परमेश्वर को देख नहीं पाएगा. అందుచేత ఈ కుమారుడు తండ్రిని బయలుపరచడానికి, इसलिए ये पुत्र पिता को प्रकट करने के लिए, పాపానికి తాను ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చింది. पाप के लिए उन्हें प्रायश्चित होना पड़ा. అదే సువార్త అంటే. यही सुसमाचार है. సువార్త అంటే ఏంటి? सुसमाचार का मतलब क्या है? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడెను. वचन के अनुसार प्रभु यीशु मसीह हमारे लिए मारे गए, गाड़े गए और तीसरे दिन जी उठे हैं. పాప ప్రాయశ్చిత్తార్థమై మన పాపముల కొరకు మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి చనిపోయాడు. पाप का जो प्रभाव, उसका परिणाम हमारे पर आना था, उस सभी को प्रभु यीशु मसीह ने अपने ऊपर लेकर हमारे बदले में जान दे दी. మన పాపములు మరెన్నడూ మనకు జ్ఞాపకానికి రాకుండానట్లుగా
ఆయన మన పాప పరిహారార్థమే ఆయన సమాధి చేయబడ్డాడు. हमें पाप फिर कभी स्मरण ना आए, इसलिए एक ही बार अपने आप को बलिदान दे दिया। అంతేకాదు మనం నూతనమైన వ్యక్తులంగా నూతన జీవం కలిగి జీవించినట్లు మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచాడు. इतना ही नहीं, एक नया जीवन में जीने के लिए, हम नए जीवन में आने के लिए मृत्यु में से जी उठा है। ఆ రీతిగా మనం నూతన వ్యక్తులుగా చేయబడ్డ ద్వారా, నీతిమంతులుగా చేయబడ్డ ద్వారా మనం దేవుని చూచేటువంటి ఆధిక్యత మనకు కలిగింది. और जब हम उस नए मनुष्य नए स्वभाव में आते हैं, जब हम धर्मी बन जाते हैं, तब परमेश्वर को हम देख सकते हैं। సులభంగా అర్థం చేసుకోవాలంటే మానవ పాపానికి పరిహారం కలిగినప్పుడే మానవుడు దేవుణ్ణి చూడగలుగుతాడు. सरल भाषा में मनुष्य के पाप का प्रायश्चित जब होता है, तभी मनुष्य परमेश्वर को देख सकता है। నీ పాప పరిహారార్థమే యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు. तुम्हारे पाप के प्रायश्चित के लिए ही प्रभु यीशु मसीह मारे गए, गड़ गए, तीसरे दिन जी उठे हैं। ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో, जब हम सच्चाई को जान जाते हैं, ఈ సత్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో, जब इस सच्चाई को स्वीकार करते हैं, మన హృదయాలు వెలిగించబడతాయి. हमारा जीवन ज्योतिर्मय हो जाता है। మనకు తెలుసు కదా ఈ మాటలు 2 కొరింథీ 4లో ఈ మాటలు చెప్తున్నటువంటి అపోస్తలైన పౌలు జీవితం. दूसरा कोरिन्थी 4 अध्याय में प्रेरित पौलुस जिसने लिखा है, उसके जीवन को हम जानते हैं। దేవుని గురించిన ఎరుక విషయంలో తాను చీకటిలోను అంధకారంలో ఉంటూ వచ్చినాడు. परमेश्वर के पहचान के विषय में अंधकार में वो था। అయితే దమస్కు మార్గంలో తాను వెళ్తూ వచ్చినప్పుడు लेकिन जब दमस्कस के मार्ग में जा रहा था, ఆ గొప్ప వెలుగు తనకు ప్రకాశించబడింది. वो बड़ी ज्योति उस पर चमकी। అప్పుడు తాను ప్రశ్న వేశాడు, उसने प्रश्न पूछा, ప్రభా నీవు ఎవరివి? प्रभु जी आप कौन है? అప్పుడు ప్రభు చెప్పిన మాట, నీవు హింసించుచున్న యేసును. प्रभु ने कहा, तू मैं वो यीशु हूँ जिसे तू ఒక सताता మాటలో है। చెప్పాలంటే నేను నీ రక్షకుణ్ణి అన్న విషయాన్ని బయలుపరిచాడు. प्रभु ने उस दिन प्रकट किया कि मैं तेरा उद्धार करता हूँ। అదే సత్యం చెప్తున్నాడు ఇప్పుడు. वो इस सच्चाई को प्रेरित पौलुस कह रहा है। ఒకప్పుడు మేము ఇలా చీకట్లో ఉన్నాము, एक समय हम भी अंधकार में थे, దేవుడు మా హృదయాల్లో ప్రకాశించాడు, प्रभु हमारे हृदय में चमका है, తను గూర్చిన వెలిగింపిచ్చినాడు. अपने विषय में ज्योति दिया है। ఈ మధ్యాహ్నం విషయం ఏంటంటే, इस दोपहर का समय विषय क्या है? ప్రభు మనుషులు ఎవరు చీకట్లో ఉండకూడదని కోరుతున్నాడు. प्रभु चाहते हैं कि कोई मनुष्य अंधकार में ना रहे, ఆ చీకటి చాలా భయంకరంగా ఉండబోతుంది అని హెచ్చరిక చేస్తున్నాడు. क्योंकि वो अंधकार घोर अंधकार होगा, ऐसी चेतावनी प्रभु दे रहा है। అయితే వెలుగునిచ్చేటువంటి ప్రజలు తనకు కావాలి. लेकिन प्रभु चाहता है ऐसी प्रजा जो उसके ज्योति को चमकाए। అందుకే ఆయన అంటున్నాడు, లే చీకట్లో నుండి నువ్వు లే, నేను నీ మీద ప్రకాశిస్తాను, నీ ద్వారా ప్రకాశించాలని కోరుతున్నాను నేను ప్రభు కోరుతున్నాను. इसलिए प्रभु कह रहा है, तू उठ उठ, मैं तुझ पर चमकूंगा, तेरे द्वारा दूसरों को ज्योति चमकाऊंगा। ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి इस संसार में बहुत से लोग हैं చీకట్లో ఉన్నటువంటి వారు. जो अंधकार में है, వారు దేవునికి మాత్రం కూడా పనికిరారు. वो परमेश्वर के किसी काम के योग्य नहीं है। ఎందుకు అనంటే, क्यों? చూడండి యెషయా గ్రంథం यशायाह की किताब 60వ అధ్యాయం. 60 अध्याय, ఇక్కడ ప్రభు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. प्रभु की चेतावनी देखिए। యెషయా గ్రంథం 60వ అధ్యాయం यशायाह की किताब 60 अध्याय, 2వ వచనం. इसका दूसरा वचन, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. देख पृथ्वी पर तो अंधियारा और राज राज्य के लोगों पर घोर अंधकार छाया हुआ है। ఒకవేళ నువ్వు తిరిగి లేచిన వాడవైతే, यदि आप फिर से यदि जी उठे हैं, దేవుని మహిమ నీ మీద ప్రకాశించి ఉంటే, यदि आपके ऊपर प्रभु की ज्योति चमकी है, నీ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, आपके ऊपर कौन सी जिम्मेवारी है? నువ్వు ఇప్పుడు చూచేవాడిగా ఉండాలి. अभी तुम देख पाना है, నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. तुम्हारे मन की आंखें खुल जानी चाहिए। నువ్వు వెలుగులోనికి వచ్చావు అన్న దానికి రుజువు ఏంటంటే, तुम ज्योति में आए हो का निशान क्या है? లోకం ఎలాంటి చీకట్లోనికి వెళ్ళిపోతుందో అన్న విషయాన్ని చూడాలి. संसार किस अंधकार में जा रही है, उस बात को आप देख पाना है। అది ఒకవేళ నువ్వు చూడగలిగితే, यदि आप उस बात को देख पा रहे हैं, అప్పుడు నీ బాధ్యత ఏంటో నీకు అర్థమవుతుంది. तब आपकी जिम्मेवारी क्या है आपको समझ में आएगी। దేవుడు నిన్ను ఎందుకు లేపాడు? क्यों प्रभु ने आपको उठाया? దేవుడు ఎందుకు నీ మీద తన వెలుగు ప్రసరింపచేశాడు? क्यों प्रभु ने अपनी ज्योति तुम पर चमकाई? ఆయన ఆశ ఏంటంటే, उसकी आशा क्या है? చీకటికి వెళ్ళిపోతున్న ఈ ప్రపంచాన్ని ये संसार जो अंधकार में जा रहा है, నీ ద్వారా వెలిగించాలని, तुम्हारे द्वारा चमकाना चाहता है, నీ ద్వారా వెలుగు తీసుకురావాలి. तुम्हारे द्वारा ज्योति लाना चाहता है, అందుకొరకు నిన్ను వెలిగించాడు. इसलिए आपको चमकाया है। ఒకవేళ నిజంగా వెలిగించబడి ఉంటే, यदि सच में आप ज्योतिर्मय हुए हैं,
నీకు దర్శనం ఉండాలి, आपको दर्शन होना जरूरी है, నీకు కళ్ళు తెరవబడాలి, आपकी आंखें खुलना जरूरी है। లోకం ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుందో చూడాలి, दुनिया कितना भ्रष्ट हो रहा है आप देख पाना है, అలాగైతే నా బాధ్యత ఏంటి అన్న విషయాన్ని ఎరగాలి. तभी आपकी जिम्मेवारी क्या है आपको समझ आने वाली है। లోకాన్ని వెలిగించే దాని కొరకై మన బాధ్యతను మనం స్వీకరించాలి. इस संसार को ज्योतिर्मय करने के लिए हमारे जिम्मेवारी को हम ग्रहण करना है। ఇక్కడ మనం మళ్ళా చదువుకున్న భాగంలో हम जो भाग अभी फिर से पढ़े हैं, దేవుడు అంటున్నాడు, प्रभु कह रहा है నేను చీకటిలో వెలిగిస్తాను అనడం లేదు, मैं अंधकार में ज्योति दूंगा, ऐसा नहीं कह నా रहा है। వెలుగు చీకటిలో నేను ప్రసరింపచేస్తాను అని చెప్పడం లేదు. अंधकार में मैं अपना ज्योति चमकाऊंगा, ऐसा नहीं कह रहा है। నేను నీ మీద ఉదయిస్తాను, प्रभु कह रहा है मैं तुझ पर प्रकाशित होऊंगा, నీ ద్వారా లోకానికి నేను వెలిగివ్వాలనుకుంటున్నాను. तेरे ऊपर उदय होऊंगा और तेरे द्वारा ज्योति चमकाऊंगा। దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, हमको भी क्या समझ में आ रहा है, మన దేవునికి ఎంత ఆశ ఉన్నప్పటికీ हमारे प्रभु के मन में कितनी आशा होने पर भी మానవ సాధనం లేకుండా ఆయన ఏమి చేయలేడు. मनुष्य साधन के बिना परमेश्वर कुछ भी नहीं करेगा। వెలిగించబడిన వ్యక్తులు ప్రభుకి ఎంత అవసరం. ज्योतिर्मय लोग प्रभु को बहुत ही चाहिए। వారి ద్వారా దేవుడు లోకానికి మరలా వెలిగివ్వాలని కోరుతా ఉన్నాడు. उनके द्वारा प्रभु संसार में ज्योति लाना चाहता है। అయితే అట్టి భారం నీకు కూడా రావాలంటే, लेकिन ऐसा बोझ यदि आपको भी आना है, నీకు కూడా నీ కళ్ళు తెరవబడినవిగా ఉండాలి. आपकी आंखें खुलना जरूरी है। చూడండి, చాలా మంది చాలా రకాలైనటువంటి వ్యక్తులు లోకంలో మనం చూడవచ్చు. इस संसार में बहुत प्रकार के लोग रहते हैं। అపరాధాల చేత పాపముల చేత చచ్చినటువంటి వాళ్ళు ఒక గుంపు, पाप और अपराध के कारण मरे हुए लोग हैं, వాళ్ళు చూడలేరు. వాళ్ళు वो ना देख सकते हैं। వాళ్ళలాగా నువ్వు ఉన్నావా? क्या आप उनकी तरह हैं? ఆ గుంపులో మనం లేవుగా. हम तो उस झुंड में तो नहीं है ना। రెండవ గుంపు ఉన్నారు, दूसरा झुंड है, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, वो कैसे लोग हैं? వాళ్ళు చూస్తారు, వాళ్ళు वो देखते हैं, దాని గురించి మాట్లాడతారు, उसके बारे में बात भी करते हैं, దాని గురించి డిబేట్ కూడా చేస్తారు. उसके बारे में विवाद भी करते हैं। ఇక్కడ చీకటి అయిపోతా ఉంది, अरे यहाँ पर अंधेरा आ रहा है, ఇక్కడ కటిక చీకటి అలముకుంటా ఉంది, यहाँ पर तो घोर अंधकार आ रहा है, దీనికి కారణం ఏంటి? इसका कारण क्या हो सकता ఆ है? రీతిగా విశ్లేషణ కూడా చేస్తారు. ऐसा बड़ा उसके बारे में स्टडी करते हैं, కానీ దాని గురించి ఏమీ బాధ్యత తీసుకోరు. लेकिन उसके बारे में जिम्मेवारी नहीं लेते। ఇది రెండవ గుంపు. ये दूसरा झुंड है। మూడవ గుంపు ఎటువంటిది అనంటే, तीसरा झुंड कैसा है? ఆత్మీయమైనటువంటి పసితనం అని చెప్పాలి. आत्मिक बालकपन हम कह सकते हैं। చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక, दूसरा पत्रस, పేతురు రాసిన రెండవ పత్రిక दूसरा पत्रस, మొదటి అధ్యాయం 9వ వచనం. पहला अध्याय 9 वचन। ఇవి ఎవనికి లేకపోను, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి వృడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. क्योंकि जिसमें ये बातें नहीं वो अंधा है और धुंधला देखता है और अपने पिछले पापों से धुलकर शुद्ध होने को भूल बैठा है। ఇక్కడ మనకు వివరించడానికి సమయం లేదు, కానీ రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా ఒకవేళ ఎదగకపోతే, పసితనంలోనే ఉంటే అలాంటి వారు ఎలా ఉంటారనేది పేతురు చెప్తా ఉన్నాడు. इसके बारे में पूरा समझा तो नहीं सकते, लेकिन उद्धार पाने के बाद यदि हम आत्मिक जीवन में बढ़ेंगे नहीं, बालकपन में ही रहेंगे, तो कैसा होगा? प्रेरित पौलुस कहता है। చూడండి, प्रेरित पत्रस कहता చిన్న है। పిల్లల విషయాన్ని మనం ఆలోచిస్తే, छोटे बच्चों के बारे में यदि हम सोचें, ఒకవేళ అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పటికీ కూడా वहां पर कुछ खतरा है करके बच्चा देखने पर भी వీళ్ళంత సీరియస్ గా దాన్ని తీసుకోలేరు, वो लोग गंभीरता से नहीं ले पाते हैं, దాని మీద అంత దృష్టి పెట్టలేరు. उस पर उतना ध्यान नहीं रख पाते हैं। మనం ఆలోచించినంతగా వాళ్ళు ఆలోచించలేరు. हम जितना सोचते हैं बच्चे नहीं सोच सकते हैं। ఈ దినాన్ని ఎందుకు కట్టిక చీకటి భూమిని అలుముకుంటూ ఉన్నా కూడా దాని విషయంలో నీకు భారం లేకపోవడానికి కారణం ఏంటి? आज इतना घोर अंधकार धरती पर छा रहा है, इसके विषय में आपके अंदर जिम्मेवारी नहीं है, इसका कारण क्या है? ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేకపోవడం, क्योंकि आत्मिक रीति से आप बढ़ रहे नहीं है। ప్రభు చూచినట్లుగా మనం సంగతులు చూడకపోవడం, परमेश्वर की दृष्टि से परिस्थितियों को देख नहीं पा रहे हैं। ఆయన లోకాన్ని చూచినప్పుడు ఏడ్చాడు. ఆయన उस संसार को देखकर प्रभु यीशु मसीह रोए, యెరూషలేమును చూచినప్పుడు ఏడ్చాడు. దాన్ని చూచి यरूशलेम को देखकर प्रभु यीशु मसीह रोए, కాపర్లేని గొర్రెల వలె చెదురున్నప్పుడు వారిని చూచి బాధపడ్డాడు. बिना चरवाहा के भेड़े तितर बितर होते हुए देखते हुए बहुत ही दुखी हुए। ఎందుకు ఈ భారం ఈ మన హృదయాల ఇది నానలేదు? क्यों ये बोझ आज हमारे दिल में नहीं है?
ఆత్మీయమైనటువంటి ఎదిగిన వారం కాదు. क्योंकि आत्मिक रीति से हम बड़े नहीं हैं। ఎంతసేపు పసి పిల్లల్లాగా ఉంటుంది. कब तक बच्चों की तरह ही रहते हैं। పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలాగా ఉంటుంది. छोटे छोटे खेल खेलते हुए बच्चों की तरह जी रहे हैं। సో ఇటువంటి వారు మరొక గుంపుగా ఉన్నారు. ऐसा एक और झुंड रह गया। ఇక నాలుగో గుంపు ఉన్నారు. अभी चौथा झुंड है। వాళ్ళు ఎలాంటి వారంటే वो कैसे लोग हैं? దే ఆర్ డిస్ట్రాక్టెడ్. वो भटक जाते हैं। వాళ్ళ దృష్టి వేరే వాటి మీద మళ్ళుకుంది. उनकी दृष्टि जो है दूसरी चीजों की ओर फिर जाती है। ఒకప్పుడు ప్రభుని ఎరిగినటువంటి వారే, एक समय प्रभु को जानते थे, ప్రభుని గురించిన సంగతుల విషయంలో ఆశ కలిగిన వారే, प्रभु के विषय में बहुत ही आशा आसक्ति रखते थे, ఎంతో రోషంతో వారి జీవితాల్ని ప్రారంభించిన వాళ్ళే बहुत ही इच्छा के साथ प्रेम के साथ प्रभु के काम शुरू किए हैं। ఈ దినాన వారి దృష్టి వేరే దాని మీద మళ్ళుకుంది. लेकिन आज के दिन उनकी दृष्టి दूसरी चीजों की ओर भटक गई है। బహుశా అది డబ్బు కావచ్చు, वो धन हो सकता है, బహుశా అది పదవి కావచ్చు, वो कुछ पद हो सकता है, బహుశా మరి ఇతర ఏదైనా గౌరవం కావచ్చు. दूसरा मान सम्मान हो सकता है। వాటి మీద దృష్టి మరల్చి उनकी दृष्टि दूसरी ओर फिर गई। దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. जिस पर आंख लगाना है वहां नहीं लगा पा रहे। ప్రభు అంటున్నాడు, ఒకసారి చూడు. प्रभु कह रहा है एक बार देख तो ले, ఎంత చీకటి అలుముకుంటుందో, कितना अंधकार फैल चुका है। కటిక చీకటి జలములను కమ్ముకుంటా ఉంది. घोर अंधकार मनुष्यों के ऊपर छा गया है। ఈనాడు నీ దృష్టి దేని మీద ఉంది? आज आपकी दृष्टि कहां पे है? ఒకవేళ నిజంగా దాన్ని చూడగలిగితే, यदि आप सच में देख पा रहे हैं, ప్రభుకున్న భారం నీకెందుకు లేదు? प्रभु का बोझ आपको क्यों नहीं है? ఎందుకు ప్రభు చేతిలో మనం వాడబడాలని మనల్ని మనం అప్పగించుకో? क्यों प्रभु के हाथ में मेरा इस्तेमाल होना चाहिए? ऐसा నిద్రావస్థలోనే समर्पण क्यों नहीं ఉంటామా? करते? क्या नींद में रहेंगे? నిర్లక్ష్యమైన వైఖరితోనే ఉంటామా? क्या लापरवाही से ही रहेंगे? పడుకునే ఉంటామా? क्या सोते ही रहेंगे? ప్రభు అంటాడు, లే, प्रभु कहता है उठ, తేజరిల్లు. उठ और चमक। పరిస్థితిని చూడు. परिस्थितियों को देख। ఆత్మీయమైన దృష్టి ఇది నా అవసరం. आज के दिन आत्मिक दृष्टि बहुत जरूरत है। ఇంకా కొంతమంది ఉన్నారు, और कुछ लोग हैं, వాళ్ళు ఎలాంటి వారు అని అంటే वो कैसे लोग हैं? వాళ్ళు చూస్తున్నారు, वो देख तो रहे हैं, పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు, पर हालत भी जान रहे हैं, దాని యొక్క తీవ్రత ఎంత గొప్పదో తెలుసు, उसकी गंभीरता भी समझते हैं, కానీ హృదయ కాఠిన్యంతో ఉన్నారు. लेकिन हृदय कठोर करके बैठे हैं। చూడండి, మార్కు స్వార్త मरकुस सुसमाचार 3వ అధ్యాయం, 3 अध्याय, మార్కు స్వార్త 3వ అధ్యాయం, मरकुस सुसमाचार 3 अध्याय 3, 4, 5 వచనాలు. 3, 4 और 5 वचन। ఆయన నువ్వు లేచి మధ్య నిలువమని ఊచ చేయగలవాంతో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగినందుకు వారు ఊరకుండరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. 3, 4 और 5 वचन। उसने सूखे हाथ वाले मनुष्य से कहा, बीच में खड़ा हो और उनसे कहा, क्या सब्त के दिन भला करना उचित है या बुरा करना, प्राण को बचाना या मारना? पर वे चुप रहे। उसने उनके मन की कठोरता से उदास होकर। ఊచ చేయగలవాన్ని చూచినప్పుడు ప్రభు వాని మీద జాలి పడ్డాడు. सूखे हाथ वाले मनुष्य को देखकर प्रभु को तरस आया, వారిని స్వస్థపరచాలని కోరుకున్నాడు. उसको चंगा करना चाहा। అయితే ఆయనకు అందరి మనసులు బాగా తెలుసు, लेकिन प्रभु हर एक का दिल जानते हैं। అది విశ్రాంతి దినం. అది वो सब्त का दिन है। ఆ దినాన ఒకవేళ స్వస్థపరిస్తే उस दिन यदि चंगा करेंगे, తప్పక వీళ్ళు విమర్శిస్తారన్న సంగతి తనకు తెలుసు. जरूर ये लोग विमर्शा करेंगे। అందుకే వారిని అడుగుతా ఉన్నాడు, इसलिए उनसे पूछते हैं, ఈ దినాన ఆ రీతిగా చేయవచ్చా, చేయకూడదా? क्या आज के दिन ऐसा करना चाहिए या नहीं करना चाहिए? వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళనంటే वो इतने चालाक है, చేయవచ్చు అన్నారు అనుకోండి, यदि वो कहेंगे कि कर అప్పుడు सकते ప్రభు हैं, చేసేస్తాడు కదా. प्रभु कर देगा। చేయకూడదు అన్నారు అనుకోండి, यदि बोलेंगे नहीं करना है, ప్రభు ఎందుకు చేయకూడదు అని అడుగుతాడు కదా. प्रभु पूछेगा क्यों नहीं करना है। చాలాసార్లు మన దగ్గర సమాధానం లేనప్పుడు ఏం చేస్తామంటే మౌనంగా ఉంటాం. बहुत बार जब उत्तर नहीं रहता है बोलने का, मुंह बंद करके बैठते हैं। కానీ వారి విషయంలో ఏంటంటే వారు హృదయ కాఠిన్యం. लेकिन इनके बारे में क्या है? इनका हृदय कठोर है। విశ్రాంతి దినాన ఏ మనుషుడు కూడా స్వస్థత పొందకూడదు, మేలు పొందకూడదు. विश्राम के दिन, सब्त के दिन कोई भी भलाई नहीं पाना है। అరే వాడు బాగుపడుతున్నాడు అన్న సంతోషం వారికి లేదు. अरे वो ठीक हो रहा है ऐसी खुशी नहीं है उनके जीवन में। యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యోనా सुसमाचार 9 अध्याय में भी देखते हैं। అక్కడ పుట్టుకతో గుడ్డివాడిని ప్రభు బాగు చేశాడు. यहाँ पर जन्म से एक अंधा था, प्रभु ने उसको चंगा किया। వాడు అంధకారంలో ఉన్నాడు, దేవుడు వానికి కళ్ళు ఇచ్చాడు, వెలిగింపించాడు. वो अंधकार में था, प्रभु ने उसको आंखें दिया और ज्योति दिया। అయితే సమస్య ఏంటంటే समस्या क्या है? అసలు వీడిని ఎవరు బాగు చేశారు? लोग पूछ रहे इसको किसने ठीक किया? అయ్యా, యేసనే ఆయన నన్ను బాగు చేశాడండి.
वो बोलता है प्रभु यीशु मसीह करके एक आदमी था, उसने मुझे चंगा किया। ఆయన వల్ల ఎట్లా జరుగుతుంది? అలా జరగదే. वो बोलते उसके द्वारा कैसे होता है, वो तो ऐसा कर ही नहीं सकता है। మేము ఆయన పాపిస్తైన మనుషుడు అనుకుంటున్నామే. हम सोच रहे वो तो पापी मनुष्य है। అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. वहां से उसके माता पिता के पास गए। వీడు మీవాడేనా? నిజంగా గుడ్డోడేనా? వీడికి నిజంగా కళ్ళు వచ్చినాయా? ये सच में आपका बेटा है क्या? सच में ये अंधा था क्या? सच में आंखा है क्या? చివరికి మళ్ళా రెండోసారి మళ్ళీ వాడి దగ్గరికి వచ్చారు. फिर से उसके पास आए वापस। అరే మళ్ళా అడుగుతున్నా చెప్పు, నువ్వేనా? फिर से पूछते तू ये क्या सच में? చివరికి వాడే ఉన్నాడు, చెప్పండి. आखिर में उसने क्या बोला पता है? ఏం మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అన్నాడు. या तुम भी चेले बन जाओगे क्या? ऐसा पूछ दिया उसने। వాళ్ళకి చాలా కోపం వచ్చేసి. बहुत गुस्सा आ गया उनको। కానీ విషయం ఏంటంటే विषय क्या है इधर? ఒక వ్యక్తి వెలిగించబడుతున్నాడు అని అంటే సంతోషం లేదు. एक आदमी ज्योतिर्मय हो रहा है, सुनकर खुश नहीं हो रहे। హృదయ కాఠిన్యము, हृदय इतना कठोर हो गया है। ఆచారాలు సాంప్రదాయాలకు ఇచ్చినటువంటి విలువ ఒక వ్యక్తి వెలిగింపులోనికి వస్తున్నాడు అని అంటే సంతోషం లేదు వారికి. रीति रिवाजों को कितना प्रधानता देते हैं, लेकिन एक आदमी चंगा हो रहा है उस पर ध्यान ही नहीं है। ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, मैं क्यों ऐसा बोल रहा हूँ? చూడండి, చీకటిలో ఉన్నవాడు చూడలేడు, अंधकार में जो है वो देख नहीं सकता। ఆత్మీయంగా ఎదగనటువంటి వాడు చూడలేడు, जो आत्मिक रीति से बड़ा नहीं है वो भी नहीं देख सकता। లేక దిశ మార్చుకున్నవాడు, వేరే వాటి మీద తన గమనాన్ని మలుచుకున్నవాడు సరిగా చూడలేడు. जिसका दिशा भटक गया है वो भी नहीं ठीक से देख सकता। అంతేకాదు, హృదయ కాఠిన్యం ఒకవేళ ఉంటే చూడలేవు. एक और बात है, हृदय कठोर हो गया तो तुम भी नहीं देख सकते। ఇప్పుడు నువ్వు చూడాలి అని అంటే यदि आपको आज देखना है, నిశ్చయంగా నీ జీవితంలో ఇలాంటి గుణ లక్షణాలు ఉండకూడదు. आपके जीवन में ऐसे लक्षण बिल्कुल नहीं होना चाहिए। చూడుము, భూమిని చీకటి కమ్ముతా ఉంది, देख पृथ्वी पर अंधकार छा रहा है, కటిక చీకటి జలములను కమ్ముతా ఉంది. घोर अंधकार समुद्र के ऊपर छा रहा है। చూడు, చూస్తే కదా నీకు భారం వచ్చేది. देख तो, देखने से तो ही बोझ आएगा। చూస్తే కదా మనం దాని విషయంలో ఏదైనా పనికి పూనుకునేది. देखेगा तभी तो तू कुछ करने की इच्छा करेगा। కనుక ప్రభు అంటున్నాడు, చూడు. ఇది మొదట తాను ఇచ్చేటువంటి హెచ్చరిక. प्रभु पहला चेतावनी दे रहा है, पहले देख। యెషయా గ్రంథం यशायाह की किताब 60వ అధ్యాయం. 60 अध्याय। యెషయా గ్రంథం 60వ అధ్యాయం यशायाह 60 अध्याय 3-4 వచనాలు 3 और 4 वचन అందరు కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे। జనములు నీ जाति వెలుగునకు जाति వచ్చెదరు, तेरे पास प्रकाश के लिए, రాజులు నీ और ఉదయ राजा तेरे కాంతికి आरोहण వచ్చెదరు. के प्रताप की ओर आएंगे। కన్నులెత్తి अपनी చూడుము, आंखें चारों ओर उठाकर देख, వీరందరూ वे सब के सब కూడుకొని నీ इकट्ठे యొద్దకు होकर तेरे पास आ వచ్చుచున్నారు. रहे हैं। నీ तेरे కుమారులు पुत्र दूर దూరం से आ నుండి रहे हैं, వచ్చుచున్నారు, तेरी నీ पुत्रियां हाथों కుమార్తెలు हाथ पहुंचाई जा చంకనెత్తబడి रही हैं। వచ్చుచున్నారు. కన్నులెత్తి చూడుము. आंख उठाकर देख। మొదట చూడుము అని చెప్తున్నప్పుడు पहले बोल रहा था कि देख। లోకం మీదకి కమ్ముకుంటున్న చీకటిని చూడు అని చెప్పాడు. जब पहले देख करके बोल रहे थे, प्रभु कह रहे थे कि संसार पे जो अंधकार आ रहा है उसको देख। ఇప్పుడు రెండవది కన్నులెత్తి చూడు అని చెప్తున్నప్పుడు अभी जब दूसरी बार कह रहे हैं आंख उठाकर चारों ओर देख, ఏమి చూడాలంట? क्या देखना है? ఆల్రెడీ దేవుడు కార్యాన్ని జరిగించే దాన్ని చూడు అంటున్నాడు. प्रभु काम जो कर रहा है उस काम को देख। దేవుడు ఇప్పటికే పని ప్రారంభించేశాడు. प्रभु अपना काम शुरू कर दिया है। ఆయన అంటున్నాడు, వస్తా ఉన్నారు నీ దగ్గరికి. प्रभु कह रहा है देख तेरे पास लोग आ रहे हैं, వారు బయలుదేరి వస్తా ఉన్నారు. वो निकल कर आ रहे हैं। ఎవరు తీసుకొస్తున్నారు వాళ్ళని? कौन ला रहा है उनको? ప్రభు కార్యం ప్రారంభించాడు. प्रभु अपना काम शुरू कर चुका है। ఇప్పుడు అంటాడు, अभी कहता है నేను కార్యాన్ని ప్రారంభించాను, मैं काम को शुरू कर दिया हूँ, కానీ నీ సహకారం నాకు కావాలి. लेकिन तेरी सहायता मुझको चाहिए। నువ్వు నా జత పనివాడిగా ఉండాలి. तू मेरा सहकर्मी बनना है। ఒకవేళ దాన్ని నువ్వు చూడగలిగితే, यदि तू इस बात को देख पाएगा, నేను కార్యాన్ని ఆరంభించాను అన్న సంగతి నువ్వు చూడగలిగితే, यदि तू देख पाएगा कि मैंने काम शुरू कर दिया है, ఏం జరుగుతుందంట చూడండి. क्या होगा देखिए। 5వ వచనం 5 वचन అందరికి కలిసి చదువుతాం. सब मिलकर पढ़ेंगे। నీవు చూచి तब तू इसे ప్రకాశింతువు, देखेगी और तेरा मुख నీ గుండె चमकेगा, కొట్టుకొనుచు तेरा हृदय పొంగును. थरथराएगा और आनंद से भर जाएगा। అది చూడగలిగితే మనకు ఉత్సాహం వస్తుందంట. यदि तुम देखोगे तो तुम उत्साह को पाओगे। గుండె కొట్టుకుంటుంది, ప్రకాశిస్తుంది. हमारा हृदय थर थर कांपेगा और आनंद से भर जाएगा। ప్రభు ఎప్పుడు కూడా తన కార్యాలని మన మీదనే తాను మోపాలని తాను కోరుకోవడం లేదు. प्रभु नहीं चाहता कि अपने सारे काम हमारे ऊपर डाल दे। ప్రభు ఎప్పుడు కూడా తన కార్యము తనతో పాటు మనం చేయాలని కోరుతాడు. प्रभु चाहता है कि प्रभु के काम हमारे साथ मिलकर हम करें। ఆయన ప్రారంభిస్తాడు, प्रभु काम शुरू करता है, మన ద్వారా ఆయన కార్యాన్ని కొనసాగిస్తాడు. हमारे द्वारा उस काम को आगे ले जाता है। ఇప్పుడు అంటున్నాడు ప్రభు, చూడు ఒకసారి. प्रभु कह रहा है देख।
ఆల్రెడీ నేను పని ప్రారంభించాను, मैंने काम शुरू कर दिया है, ప్రజలు నీ దగ్గరికి రావడం మొదలైంది. लोग तेरे पास आना शुरू हो चुके हैं। ఒకవేళ అది నువ్వు చూడగలిగితే यदि तू उस बात को देख पाएगा, నీ హృదయం ఉప్పొంగుతుంది. तेरा हृदय आनंद से भर जाएगा। కార్యం చేసేదాని కొరకైన ప్రోత్సాహము పురికొల్పు నీకు కలుగుతుంది. काम करने के लिए जो कुछ शक्ति और उत्साह की जरूरत है तुझे मिल जाएगा। చూడండి, నిర్గమకాండం निर्गमन की किताब 3వ అధ్యాయం 3 अध्याय 8వ వచనం. उसका 8 वचन। నిర్గమకాండం निर्गमन 3వ అధ్యాయం 3 अध्याय 8వ వచనం. 8 वचन। అందరు కలిసి చదువుతాం. सब मिलकर, కాబట్టి ఐగుప్తుల इसलिए చేతిలో నుండి अब వారిని मैं उतर విడిపించుటకు आया हूँ कि उन्हें ఈ मिस्र के దేశం నుండి वश से విశాలమైన छुड़ाऊं, మంచి और దేశమును देश में से అనగా निकाल कर కనానీయులు, अच्छे और बड़े देश హిత్తీయులు, में, जिसमें అమోరీయులు, दूध और मधु की धाराएं పెరిచీయులు, बहती हैं, अर्थात హివ్వీయులు, कनानी, యెబూసీయులకు हित्ती, నివాస अमोరీ, స్థానమై हिप्पी, పాలు यबूसी తేనెలు लोग के ప్రవహించే स्थान దేశంలోకి में వారిని पहुंचाऊं। నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర దేవుడు విన్నాడు. इजरायलों के पुकार को प्रभु ने सुना, వారున్న దుస్థితిని ఆయన చూచాడు. उनके भयंकर हालत को प्रभु ने देखा, వారిని విడిపించాలని పరము నుండి దిగి వచ్చాడు క్రిందికి. उनको छुड़ाने के लिए स्वर्ग से नीचे उतर आया। దాని అర్థం ఏంటి చెప్పండి? వారిని విడిపించే విషయంలో కార్యాన్ని ఆరంభించాడు ఆయన. इसका मतलब क्या है? उनको छुड़ाने के विषय में काम को शुरू कर दिया। ఇప్పుడు 10వ వచనం అందరికి కలిసి చదువుతాం. अभी 10 वचन हम पढ़ेंगे। 10వ వచనం. 10 वचन। కాగా రమ్ము, इसलिए आ, నిన్ను मैं ఫరో तुझे యొద్దకు. फिरौन के पास भेजता हूँ। ఆయన దిగి వచ్చినప్పుడు ఈయన ఎందుకు? जब प्रभु खुद उतर के आए तो मूसा क्यों? ఆయన అంటున్నాడు, నీవు లేకుండా నేనేం చేయలేను. प्रभु कह रहा है, मूसा तेरे बिना मैं कुछ नहीं कर सकता। నేను దిగి వచ్చాను, मैं उतर के तो आया हूँ, కార్యం చేయాలనుకుంటున్నాను. काम मैं करना चाहता हूँ। వారి దుస్థితిని చూచాను, उनके हालत को मैं देख लिया हूँ, వారిని విడిపించాలనుకుంటున్నాను. उनको छुड़ाना चाहता हूँ। పాలు తేనెలు ప్రపంచ దేశానికి వారిని నడిపించాలని దిగొచ్చాను. दूध मधु जहाँ बहती है उस देश को ले जाने के लिए उतर के आया కానీ हूँ। మోషే నువ్వు రాకపోతే लेकिन मूसा यदि तुम नहीं आओगे నేను ఎలా చేయగలను పని? मैं कैसे कर पाऊंगा? కాగా రమ్ము, నేను నిన్ను పంపిస్తాను. इसलिए मूसा आ, मैं तुझको भेजूंगा। కనుక ప్రభుకు తనతో కూడా కలిసి పనిచేసే జత పనివారు ప్రభుకు కావాలి. पर मैं हमारे प्रभु को उनके साथ मिलकर काम करने के लिए सहकर्मी चाहिए। యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. यशायाह 6 अध्याय का 8 वचन అందరు కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे। యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. यशायाह 6 अध्याय 8 वचन అందరు కలిసి చదువుతాం. हम सब पढ़ेंगे। చదవండి. हम सब पढ़ेंगे। यशायाह 6 अध्याय 8 वचन सभी पढ़ेंगे। అప్పుడు నేను ఎవని जब मैंने प्रभु का ये वचन सुना, मैं किसको भेजूं, हमारे ओर से कौन जाएगा? అతడు तब నేను मैंने कहा, చిత్తగించుము, मैं यहाँ हूँ, నేనున్నాను, मुझे भेज। నన్ను పంపుమనగా. ఇక్కడ ప్రభు చాలా నిస్సహాయంగా తను చెబుతున్నట్టుగా మనం చూడవచ్చు. निस्सहाय हालत में प्रभु कहते हुए हम सुन रहे हैं। కొన్నిసార్లు మనం కూడా అంటాం కదా, మాకెవరు ఉన్నారులేండి, कई बार हम भी कहते हैं ना, हमारे लिए कौन है, మా పక్షంగా ఎవరు చేస్తారులేండి. हमारे लिए कौन करेगा, ऐसा ఇది कहते हैं। మనం నిరుత్సాహంతో చెప్పేటువంటి మాటలు. निराशा में हम ऐसा कहते हैं। ప్రభు కూడా అలాగే అంటున్నాడు. प्रभु ऐसा ही कह रहा है, మా నిమిత్తం ఎవడు పోతాడు, हमारे लिए कौन जाएगा, నేను ఎవరిని పంపాలా? हम किसको भेजे? ఈ రెండు మాటలు రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాయి. इन दो बात में दो बात प्रभु याद दिला रहा है। మా నిమిత్తం ఎవడు పోవును, हमारे लिए कौन जाएगा। ఇది పంపబడే వ్యక్తికి ఉండవలసిన అర్హతను గురించి మాట్లాడుతుంది. ये जो व्यक्ति जा रहा है उसके अंदर ये योग्यता के बारे में बात करता है। అనేకులు పోవడానికి సిద్ధంగా ఉన్నా, बहुत लोग जाने के लिए तैयार है, కానీ నేను వారిని పంపలేను. लेकिन उनको मैं नहीं भेज सकता। కారణం ఏంటి? कारण क्या है? పంపబడేటువంటి వ్యక్తి తాను పరిశుద్ధుడై ఉండాలి. जो व्यक्ति को भेजना है वो शुद्ध पवित्र होना जरूरी है। అందుకే ఆ దర్శనం అవసరం, इसलिए वो दर्शन जरूरी है, ఆ వెలిగింపు అవసరం. इसलिए वो ज्योतिर्मय होना जरूरी है। యెషయా జీవితంలో మనం చూడవచ్చు. यशायाह के जीवन में हम देखते हैं, మొదటి 5 అధ్యాయాల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని తాను తిడుతూ వచ్చాడు. यशायाह की किताब पहले अध्याय से 5 अध्याय तक इस्राएलियों को डांटते आ रहा है। పాపిష్టి జనమా, पापी लोगों, దుష్ట సంతానమా, दुष्ट संतान, చెరుపు చే పిల్లలారా, मूर्खता करने वाले बच्चों, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని తిడతావచ్చు. आपको क्लेश, आपको क्लेश, आपको क्लेश करके यशायाह 5 अध्याय, पहले 5 अध्याय डांटते आ रहा है। కానీ 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత लेकिन जब 6 अध्याय में आया, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభుని చూచినప్పుడు, ऊंचे सिंहासन पर आसीन प्रभु को जब उसने देखा, ఆ వెలుగులో उस ज्योति में తన చీకటి ఎంతో అర్థమైంది. उसका अंधकार कितना है समझ में आ गया, తాను ఎంత పొరపాటులో ఉన్నాడో తెలుసు. कितने गलती में है समझ में आ गया। అప్పుడు తాను చెప్తా ఉన్నాడు, तब क्या बोल रहा है? ప్రభువా, అపవిత్రమైన పెదవులు కలవాడను, प्रभु जी अपवित्र होंठ है मेरे, అపవిత్రమైన ప్రజల మధ్యలో వసేస్తున్న వాడిని, अपवित्र होंठ लोगों के बीच में मैं रहता हूँ, నాకు శ్రమ అన్నాడు.
मुझ पर हाय। కానీ ప్రభు ఏం చేశాడు చెప్పండి? प्रभु ने क्या कहा? ఆ బలిపీఠం మీద ఉన్న కారునిపుతో తన పెదాలు తాకాడు. उस चिमटे से वेदी पर से जो अंगारा था उठाकर उसको छुआ, దాని వలన తనను శుద్ధిపరిచాడు. उसके बाद शुद्ध कर दिया। ఇప్పుడు ప్రభు అంటున్నాడు మా నిమిత్తం ఎవడు పోతాడు? अभी प्रभु कह रहा है मैं किसको भेजूं, हमारे ओर యెషయా से कौन అంటున్నాడు जाए? ప్రభువా నేనున్నానయ్యా సిద్ధంగా నన్ను పంపు. यशायाह बोलता है प्रभु जी मैं हूं, मुझे भेजो। కానీ మా నిమిత్తం ఎవడు పోను అనేటువంటి మాటకు మొదటిగా చెప్పాలంటే పరిశుద్ధత అవసరం. हमारी ओर से कौन जाएगा, इसका पहला लक्षण है पवित्रता जरूरी है। నేను ఎవని పంపేదను అనేటువంటి మాటకి అది అర్థము. मैं किसको भेजूं के शब्द का अर्थ है మా నిమిత్తం ఎవడు పోను అంటున్నప్పుడు ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉన్నా, నీతిగా ఉన్నా, వాలంటీర్గా స్వచ్ఛందంగా ఆయన కొరకు నువ్వు వెళ్ళేదానికి ఇష్టపడకపోతే ఆయన నిన్ను పంపలేడు. यदि आप पवित्र है और निर्दोष धर्मी भी है, लेकिन यदि जाने की इच्छा आपके अंदर नहीं है तो आप प्रभु आपको नहीं भेज सकता। స్వచ్ఛందంగా వచ్చేవారు కావాలి. अपनी इच्छा के साथ, आनंद के साथ आगे आने वाले चाहिए। ప్రభు ఆశ ఏంటంటే प्रभु की आशा क्या है? లోకాన్ని వెలిగించాలి. इस संसार को ज्योतिर्मय करना కట్టిక है। చీకటి లోకాన్ని కమ్ముకుంటా ఉంది. अंधकार छा रहा है, ఆయన కొరకు జ్యోతులుగా వెలిగే వ్యక్తులు కావాలి. उसके लिए ज्योति के समान चमकने वाले लोग चाहिए। మొదట నువ్వు వెలిగించబడాలి, पहले तू ज्योतिर्मय होना है, నీ ద్వారా లోకం వెలిగించబడాలి. तुम्हारे द्वारा संसार भी ज्योतिर्मय होना है। ఒక నిశ్చయం చేసుకో, एक निश्चयता कर ले, ప్రభా ఇదిగో నేనున్నానయ్యా, प्रभु जी देखो मैं यहाँ हूँ, నేను వస్తున్నానయ్యా అని. प्रभु जी मैं आ रहा हूँ। ఆ రీతిగా ఒకవేళ మనం ప్రభుకు అప్పగించుకోగలిగితే ऐसे अपने आप के यदि प्रभु को समर्पण करे, నిశ్చయంగా ప్రభు మన పక్షంగా ఆయన కార్యం చేసి మనల్ని వాడుకోగలడు. निश्चय प्रभु हमारे पक्ष में काम करेगा, हमें इस्तेमाल करेगा। ఇక్కడ మనం గమనిస్తే పేతురు జీవితంలో కూడా దీన్ని మనం చూడవచ్చు. पतरस के जीवन में भी हम देखते हैं। అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే इसलिए हमें क्या करना है? ఈ కార్యాల కొరకు ప్రభు మనల్ని పంపునట్లుగా లేక ప్రభు వాడుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. इन कामों के लिए इस्तेमाल होने के लिए, प्रभु हमको भेजने के लिए हमें प्रार्थना करना जरूरी है। చూడండి అపోస్తల కార్యములు प्रेरितों के काम 10వ అధ్యాయం. 10 अध्याय, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం प्रेरितों के काम 10 अध्याय 9వ వచనం. 9 वचन అందరు కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे। మరునాడు వారు दूसरे दिन ప్రయాణమైపోయి जब वे चलते పట్టణమునకు चलते नगर के पास సమీపించినప్పుడు पहुंचे तो పగలు दोपहर के निकट ఇంచుమించు पतरस 12 छत पर గంటలకు प्रार्थना करने चढ़ा। పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. ఈ పిల్లలు ఇట్లా లేవకుండా చూడాలి. बच्चे उठना नहीं है, कोई भी बैठ जाओ। మొట్టమొదటిగా పేతురు ప్రార్థన చేయడానికి మేడ మీదకి ఎక్కినట్టుగా మనం చూస్తాం. सबसे पहली बात, पतरस प्रार्थना करने के लिए छत पर चढ़ गया। ప్రార్థించే వారే దర్శనము పొందుతారు. जो प्रार्थना करते हैं उन लोगों को ही दर्शन मिलता है। చూడుము కట్టిక చీకటి జలములను కమ్ముకొనుచున్నది. देख घोर अंधकार समुद्र पर छा रहा है। చూడ్చే బాధ్యత మన మీద ఉంది. देखने का जिम्मेवारी हमारा, इसके लिए हमारी आंखें खुलना जरूरी है। అలా తెరవబడాలంటే నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండాలి. यदि ऐसा खुलना है तो आप प्रार्थना करने वाला मनुष्य होना चाहिए। ఎప్పుడైతే తన అరితిగా ప్రార్థిస్తూ వచ్చినాడో जब इस तरह वो प्रार्थना कर रहा था, చూడండి 11వ వచనం 11 वचन అందరికి కలిసి చదువుతాం. हम सब मिलकर पढ़ेंगे। ఆకాశం और उसने తెరవబడి देखा कि आकाश खुल गया, 4 చెంగులు एक పట్టి पात्र बड़ी దింపబడిన चादर के పెద్ద समान తుప్పటి चारों వంటి ఒక कोनों से విధమైన ढका हुआ పాత్ర पृथ्वी की భూమి ओर మీదికి उतर आ रहा దిగి है। వచ్చుట చూచెను. ప్రార్థన దేనిలోనికి నడిపించింది చెప్పండి? प्रार्थना का जीवन कहाँ लेकर गया? उसको తాను దర్శనము పొందేటట్టుగా చేసింది. दर्शन को देखने तक लेकर गया। ఇప్పుడు ఒక దుప్పటి దానిలో ఉన్న సకల విధమైన చతుష్పాద జంతువులను తాను చూస్తూ ఉన్నాడు. एक बड़ी चादर में हर प्रकार के जानवरों को देख रहा है। ఎప్పుడైతే తాను చూచాడో जब उसने देखा, ఆ తర్వాత తను ఒక శబ్దం వింటా ఉన్నాడు. उसने एक आवाज को सुना। చూడండి 13వ వచనం. 13 वचन, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము తనకు వినబడెను. उसे एक ऐसा शब्द सुनाई दिया, हे पतरस उठ मार और खा। మొదటగా చూడాలి, सबसे पहले देखना है। చూచిన తర్వాత మనకు స్వరం వినపడుతుంది. देखने के बाद हमारे कान में एक आवाज आएगा। వెంటనే మొదట 14వ వచనంలో ఏమన్నాడు పేతురు? 14 वचन में पतरस ने क्या कहा? అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ
తినలేదని చెప్పగా, परंतु पतरस ने कहा, नहीं प्रभु, कदापि नहीं, क्योंकि मैंने कभी कोई अपवित्र या अशुद्ध वस्तु नहीं खाई है। మొట్టమొదటిగా రిలక్టెంట్ గా ఉన్నాడు. తను దేవుని మాటకు లోబడ్డానికి తను మాత్రం తను ఇష్టపడలేదు. सबसे पहली बात, प्रभु की आज्ञा को तुरंत मानने के लिए उतना इच्छा नहीं दिखाया। కారణం ఏంటంటే దాని గురించిన సంపూర్ణ గ్రహింపు తనకు లేదు. कारण क्या है? उसके विषय में सही ज्ञान उसके पास नहीं है। ఎందుకు చేతనంటే క్రిందికి వస్తే మనం ఈ మాట చదువుతాము. క్రిందికి వస్తే इसके नीचे यदि हम आए, ये बात हम देखते हैं। అది ఏమైనది అని నేను తలంచుచు. 17వ వచనం, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను తనకు ఎటు తోచక ఉండగా. 17 वचन देखते हैं, प्रेरितों के काम 10 अध्याय 17 वचन। जब पतरस अपने मन में दुविधा में था कि यह दर्शन जो मैंने देखा वो क्या हो सकता है। తను దర్శనం చూశాడు, दर्शन देखा, దేవుని స్వరం కూడా విన్నాడు, प्रभु की आवाज को सुना, కానీ దాని గురించిన సరైనటువంటి గ్రహింపులు తనకు లేదు. उसके बारे में सही पहचान में नहीं आया। అందువలన ప్రభు చెప్పిన దాన్ని నిరాకరిస్తున్నాడు. అలా కాదు ప్రభు, అలా చేయలేను అంటున్నాడు. इसलिए प्रभु जो कह रहा है उसको प्रभु को इनकार कर रहा है। प्रभु जी ऐसा नहीं, प्रभु जी ऐसा नहीं हो सकता, प्रभु जी बोल रहा है। అప్పుడు ప్రభు ఆ దర్శనాన్ని గురించిన వెలిగింపు తనకిచ్చాడు. तब प्रभु ने दर्शन के बारे में जो ज्योति है उसे दिया। ఏం చెప్పాలని ప్రభు కోరుతున్నాడు? प्रभु क्या कहना चाहता है? ఈ సకల విధమైన చతుష్పాద జంతువులు లోకంలో ఉన్న నానా రకాలైన జాతులకు చెందినటువంటి ప్రజలకు సూచనగా ఉంది. ये सब प्रकार के चौपाए जंतु जो है संसार में अलग अलग जातियों को दिखाता है। పవిత్రమైనటువంటి ప్రజలు, అపవిత్రమైనటువంటి ప్రజలు, అన్ని రకాలైనటువంటి ప్రజలు, पवित्र लोग, अपवित्र लोग, सब प्रकार के लोग हैं। దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి ప్రభు వీరందరినీ తీసుకొస్తూ ఉన్నాడు. प्रभु के उद्देश्य में प्रभु इन सबको लाना चाहता है। అందుకే చూడండి 34వ వచనంలో పేతురు అంటున్నాడు, इसलिए 34 वचन में पतरस क्या कहता है? దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేను గ్రహించాను. मुझे निश्चय हुआ कि परमेश्वर किसी का पक्ष नहीं करता। ఆయన ప్రతి ఒక్కళ్ళు మారుమనసు పొందాలనేది దేవుని ఆశ. वो चाहता है सब हर जगह उद्धार पाए। అప్పుడు వరకు యూదులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, तब तक यहूदियों के मन में क्या 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 अभिप्राय था? కేవలము దేవుడు మాకు మాత్రమే, यहूदी सोचते थे कि परमेश्वर केवल हमारा है, రక్షణ మాకు మాత్రమే, उद्धार हमारा है, ఈ అన్యులకు దేవుడు లేడు, ये अन्य जातियों के लिए कोई परमेश्वर नहीं, వారు నిర్దేవులు వారు. उनके लिए वो ईश्वर रहित है। కానీ ప్రభు ఇప్పుడు తనకు దర్శనం ఇచ్చాడు. लेकिन प्रभु ने अभी दर्शन दिया। ఆ దర్శనంలో తనకు అర్థమైంది, उस दर्शन में उसको समझ में आया దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు. परमेश्वर बिना पक्षपात किए सबसे प्रेम करते हैं। ప్రార్థించగలిగితే यदि प्रार्थना कर पाएंगे, ప్రార్థన నీకు దర్శనం ఇస్తుంది. प्रार्थना आपको दर्शन देगा। ఆ దర్శనంలో ప్రభు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. उस दर्शन के द्वारा प्रभु आपसे बात करना शुरू करेगा। సంగతులను గురించిన వెలిగింపు నీకు ఇస్తాడు. परिस्थितियों के बारे में ज्योति आपको देगा। అట్లా ఒకవేళ వెలిగింపు వచ్చిన తర్వాత ऐसा ज्योति आने के बाद ఏం జరిగిందో చూడండి. क्या हुआ देखिए, 20వ వచనం, 19-20 వచనాలు. 19 और 20 वचन। పేతురు ఆ దర్శనమును గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. प्रेरितों के काम 10 अध्याय 19 और 20। पतरस तो उस दर्शन पर सोच ही रहा था कि आत्मा ने उससे कहा, देख 3 मनुष्य तेरी खोज में हैं, अतः उठकर नीचे जा और निसंकोच उनके साथ हो ले, क्योंकि मैंने ही उन्हें भेजा है। తర్వాత 23వ వచనం, 23 वचन మొదటి మాట, మరునాడు అతడు లేచి और 20 वचन का पहला भाग, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. 23 वचन में लिखा है, दूसरे दिन वो उठकर उनके साथ गया। లేచాడు. उठ गया। ఎప్పుడైతే సంగతి తనకు అర్థమైందో, जब परिस्थिति उसको समझ में आ गई, ఎప్పుడైతే దర్శనం చూశాడో, जब दर्शन उसने देख लिया, ఆ దర్శనంను కూర్చిన భావం ఎప్పుడైతే దేవుడు తనకు అర్థం చేయడం గ్రహించాడో, जब उस दर्शन का अर्थ प्रभु उसको समझाना शुरू किया, ఇప్పుడు తను లేస్తున్నాడు, उठ रहा है, ఆ కార్యం చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు. काम करने के लिए चल रहा है। వాస్తవం చెప్పాలనంటే वास्तविकता से कहा जाए, యూదులు ఆ దినాల్లో అన్యజనుల యొద్దకు వెళ్ళడం అనేది అంత సులభమైన విషయం కాదు. यहूदी लोग अन्य जातियों के पास जाना उतना आसान बात नहीं है। అది
ఒక సాహసము అని చెప్పాలి. ऐसा कह सकते हैं बहुत बड़ा साहस कर दिया लगता है. ఎందుకు చేతనంటే क्यों? అట్లా ఒకవేళ తాను వెళితే यदि ऐसा निजातियों के घर यदि वो यहूदी जाता है, తన సొంత ప్రజల చేత తాను వెలివేయబడేటువంటి ఆస్కారం ఉంది. उसके घर वाले उसके लोग उसको घर से बाहर निकाल सकते हैं. దీని ఇక్కడ మనం ఏం గ్రహిస్తున్నాం అంటే यहाँ पर हम क्या देख रहे हैं? ఎప్పుడైతే సంగతిని గుర్చిన వెలిగింపు తనకు వచ్చిందో, जब परिस्थिति के बारे में ज्योति उसमें आ गई, దేవుని కార్యాలు జరిగించే విషయానికి వస్తే परमेश्वर के काम करने के विषय में ఎంత సాహసమైన తాను చేస్తా ఉన్నాడు. कितना भी साहस करने को तैयार है. ప్రభుకు కావాలి ఇలాంటి వారు. ऐसे लोग प्रभु को चाहिए. నువ్వు ప్రార్థించగలిగితే, यदि आप प्रार्थना कर सकते हैं, ప్రార్థించేటువంటి వారు కళ్ళు తెరవబడతాయి. जो प्रार्थना करते हैं उनकी आंखें खुलती हैं. ప్రార్థించేటువంటి వ్యక్తుల యొక్క చెవులు తెరవబడతాయి. जो प्रार्थना करते हैं उनकी कान भी खुलते हैं. ప్రార్థించే వారి యొక్క హృదయం వెలిగించబడుతుంది. जो प्रार्थना करते हैं उनका हृदय भी ज्योतिर्मय होता है. అప్పుడు ప్రార్థించే వాళ్ళ కాళ్ళు కదులుతాయి. और प्रार्थना करने वालों के जैसे पांव भी उनके चलते हैं. ఆ తర్వాత उसके बाद తన పెదవులు మాట్లాడడం उसके होंठ भी बात कर रहे हैं. చూడండి 44 నుండి 44 वचन 44 నుండి పేతురు ఈ మాటలు ఇంకా చెప్తుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. 44 वचन पत्रस से बातें कह ही रहा था कि पवित्र आत्मा वचन के सब सुनने वालों पर उतर आए. 45-46 వచనాలు అందరికి కలిసి చదవండి. 45 और 46. సున్నతి और పొందిన जितने వారు खतना किए हुए పేతురుతో కూడా विश्वासी వచ్చిన पतरस के విశ్వాసులు साथ आए थे, वे सब चकित పరిశుద్ధాత్మ हुए कि వరము अन्य जातियों అన్యజనుల पर भी మీద पवित्र సైతం आत्मा का दान मेला కుమ్మరింపబడ్డ गया है. చూచి విభ్రాంతి क्या कि నొంది उन्होंने भांति-भांति की भाषा ఏలైనగా बोलते వారు परमेश्वर की बड़ाई భాషలతో करते थे. మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు పత్రస్ మనవలే కహా, పరిశుద్ధాత్మను పొందు क्या వీరు कोई जल की रोक బాప్తిస్మం जल की रोक పొందకుండా कर सकता है? ఎవడైనా నీళ్ళకు ये ఆటంకం बपतिस्मा ना చేయగలడని पाए, చెప్పి जिन्होंने हमारे समान యేసుక్రీస్తు पवित्र आत्मा నామమందు వారు पाया है, బాప్తిసం పొందవాలని और उसने ఆజ్ఞాపించారు. आज्ञा दी कि उन्हें यीशु मसीह के नाम में बपतिस्मा दिया जाए. ప్రభువుకు కావాలి మనుషులు. प्रभु को मनुष्य चाहिए. చూడండి యేసు ప్రభు వారు ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలంలో प्रभु यीशु मसीह जब इस जगत पर जीवन बिताए थे, దీనికంటే ముందుగా చెప్పాలంటే చూడండి మలాకి నుంచి మత్తయి గ్రంథం వరకు मलाखी से लेकर मत्ती सुसमाचार तक 400 సంవత్సరాల కాలం. 400 साल बीच में है. ఈ 400 సంవత్సరాల కాలాన్ని చీకటి యుగము అని పిలుస్తారు. ये 400 साल जो है अंधकार का युग करके 400 साल को कहते हैं. కారణం ఏంటంటే ఆ దినాల్లో ఒక ప్రవక్త కానీ ఒక ప్రవచనం కానీ పుట్టలేదు. कारण क्या है? मलाखी से लेकर मत्ती तक के बीच के 400 साल में ना कोई नबी आया ना कोई नबूवत आया. ఈ 400 సంవత్సరాల తర్వాత అని కూర్చోబెట్టండి వాళ్ళు. बैठो. ఈ 400 సంవత్సరాల తర్వాత ये 400 साल के बाद మొట్టమొదట వచ్చినటువంటి ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను. सबसे पहला नबी बपतिस्मा देने वाला यूहन्ना. ఆ వ్యక్తిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి? उसके बारे में प्रभु का वचन क्या कहता है? యోహాను సువార్త 5:35లో यूहन्ना सुसमाचार 5 अध्याय తాను ఎలా 35 ఉండినాడంట? वचन. वो कैसे था? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. वह तो जलता और चमकता हुआ दीपक था. 400 చీకటి సంవత్సరాల తర్వాత 400 अंधकार के साल के बाद దేవునికి ఒక సాధనం దొరికాడు. प्रभु को एक साधन मिल गया మండుచు ప్రకాశించుచున్న దీపం లాంటివా. जो जलता चमकता दीपक जैसा था. ప్రభు చెప్పాడు అతని వెలుగులో మీరు ఉండడానికి చాలా మంది ఇష్టపడి వచ్చినారు. प्रभु ने कहा उसकी ज्योति में रहने के लिए आप बहुत लोग प्रसन्न होकर आए हैं. తర్వాత వచనంలో ఏం రాస్తాడంటే बाद में वचन में क्या लिखता है? ఇంతకంటే ఎక్కువైన సాక్ష్యం నాకు కలదు. इससे भी बड़ा गवाह मेरे पास है. అంటే అక్కడ వెలుగును ప్రభు సాక్ష్యంతో పోల్చాడు. वहां पर ज्योति को गवाही के साथ ఇంకో प्रभु ने మాటలో ఏం तुलना की है. చెప్పాలని కోరుతున్నా అంటే బాప్తిస్మిచ్చి యోహానులో కనపడిన వెలుగు కంటే ఎక్కువైన వెలుగు నాలో కనపడింది అన్నాడు. प्रभु कह रहा है बपतिस्मा देने वाले यूहन्ना में जो ज्योति थी उससे ज्यादा ज्योति मेरे अंदर है. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. आदि में वचन था, वचन परमेश्वर के साथ था, वचन परमेश्वर था. 14వ వచనంలో 14 वचन में ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా
మన మధ్యలో వసించాడు. और वचन देहधारी हुआ, अनुग्रह सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया। తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె లేక వెలుగు వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. हमने उसकी ऐसी महिमा देखी जैसे पिता के इकलौते की महिमा। అందుచేతనే యేసుప్రభు వారు బ్రతికిన దినాల్లో इसलिए जब प्रभु यीशु मसीह संसार इस जगत में जीवन बिताए हैं, ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగు, जहाँ जाते थे वहाँ ज्योति चमकती थी। నిజమైన వెలుగుండెను. అది లోకంలోనికి వెళ్లి ప్రతి మనిషిని వెలిగిస్తా వచ్చింది. सच्ची ज्योति जो हर एक मनुष्य को प्रकाशित करती है। ఇప్పుడు ఆ శరీరం తనకుంది గనక, वो शरीर प्रभु यीशु मसीह के पास था, మానవ రూపేణ ఆయన వచ్చాడు గనక, मनुष्य रूप में वो आए थे, इसलिए ఆ మానవ రూపంలో తన వెలుగును ప్రదర్శిస్తూ వచ్చినాడు. उस मनुष्य रूप में वो ज्योति चमकाते गए। ఇప్పుడు ఆయన లేడు, अभी वो यहाँ पर नहीं है, ఇప్పుడు ఆయన ఆరోహణమైపోయాడు. वो स्वर्ग उठाए गए हैं। ఆయన ఉన్న కాలంలో जब वो इस जगत में थे, 8 యోహాను సువార్త 8:12 చెప్పాడు, यूहन्ना 8:12 में लिखा है, నేను లోకమునకు వెలుగును, मैं इस जगत की ज्योति हूँ, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. जो मेरे पीछे होलेगा वो अंधकार में ना चलेगा परंतु जीवन की ज्योति पाएगा। అది ఇప్పుడు ఆయనకు ఒక దేహం కావాలి, अभी उनको एक देह चाहिए, చూచే కనులు కావాలి ఆయనకి, देखने वाली आंखें चाहिए, వినే చెవులు కావాలి ఆయనకి, सुनने वाले कान चाहिए, నడిచే పాదాలు ఆయనకి కావాలి, चलने वाले पांव चाहिए, పలికే పెదవులు ఆయనకి కావాలి. बोलने वाले होंठ चाहिए। ఇస్తావా ఆయనకు నీ శరీరాన్ని? क्या आप अपने देह को दोगे? కావాలి మనుషులు. चाहिए प्रभु को। చూడుము చీకటి జలములను కమ్ముకుంటా ఉంది, देखो अंधकार जल पर छा रहा है, కటిగా చీకటి భూమిని కమ్ముకుంటా ఉంది. घोर अंधकार पृथ्वी पर छा रहा है। లే, उठ, నా కొరకు పని చేయి, मेरे लिए काम कर, నీ ద్వారా నేను లోకానికి వెలిగి ఇవ్వాలని కోరుతున్నాను. तेरे द्वारा मैं संसार में ज्योति देना నీ चाहता हूँ। శరీరం నాకు కావాలి, तेरा शरीर मुझको चाहिए, నీ కన్నులు నాకు కావాలి, तेरी आंखें मुझको चाहिए, నీ పాదాలు నాకు కావాలి, तेरे पाँव मुझको चाहिए, నీ పెదవులు నాకు కావాలి, तेरे होंठ मुझको నీ चाहिए, చెవులు నాకు కావాలి. तेरे कान मुझको चाहिए। సమర్పణ చేసుకుందామా? क्या हम समर्पण कर सकते हैं? ప్రభా వస్తానయ్యా, प्रभु जी मैं आऊंगा, మేల్కొంటానయ్యా, प्रभु जी मैं उठ जाऊंगा, నిద్రావస్థలో ఉండనయ్యా, प्रभु जी मैं अभी नहीं सोऊंगा, గుర్తిస్తానయ్యా, प्रभु जी अब मैं पहचान जाऊंगा, కాలాన్ని ఎరుగుతానయ్యా, प्रभु जी समय को मैं जान जाऊंगा, పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో చూస్తానయ్యా. परिस्थिति कितना भ्रष्ट हो चुका है प्रभु जी मैं देखूंगा आज ఇట్టి से। దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఎలా పని చేస్తున్నావో చూస్తానయ్యా. प्रभु जी ऐसे अंधकार में अब कैसे काम कर रहे हैं वो भी मैं देखूंगा। ప్రభా నీకు నీ 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 సహపరివానిగా ఉండటానికి ఇష్టపడతానయ్యా. प्रभु जी आपके साथ में सहकर्मी होकर काम करूंगा। అపోస్తలుడైన పౌలు చెప్పింది అది కాదా? प्रेरित पौलुस ने यही तो कहा था। గలతీ 2:20 गलती 2:20 वचन में, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, मसीह के साथ में क्रूस पर चढ़ाया गया। జీవించువాడును నేను కాను, अभी जो जीवित है वो मैं नहीं, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. मसीह मुझ में जीवित है। క్రీస్తు కొరకు జీవించడం వేరు, मसीह के लिए नहीं जी रहा है, క్రీస్తే నా ద్వారా జీవించడం వేరు. मसीह मेरे द्वारा जीना अलग है। క్రీస్తే నా ద్వారా జీవించాలంటే प्रभु यदि मेरे जीवन में जीना है సంపూర్ణంగా నేను చావాలి. पूरी रीति से मैं मरना है। అది ఎలా ఉంటుందంటే, कैसा होगा? చూచేది నేను కాదు, जो देख रहा है वो मैं नहीं हूँ, నా ప్రభు నా ద్వారా చూస్తున్నాడు. मेरा प्रभु मेरे आंखों से देख रहा है। మాట్లాడేది నేను కాదు, जो बोल रहा हूँ मैं नहीं हूँ, ప్రభు నా ద్వారా మాట్లాడుతున్నాడు. प्रभु मेरे होंठों से बात कर रहा है। నడిచేది నేను కాదు, जो चल रहा है वो मैं नहीं हूँ, ప్రభు నా ద్వారా నడుస్తున్నాడు. प्रभु मेरे द्वारा चल रहा है। అలాగా అప్పగించుకునే వ్యక్తులు కావాలి. ऐसा समर्पण करने वाले लोग प्रभु को चाहिए। అదే రోమా 12:1 మనం చదువుతాం. रोमी 12 का एक यही लिखा है, సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. रोमी 12:1 में अपने आप को सजीव बलिदान करके, जीवित बलिदान करके चढ़ा दो। ఒకప్పుడు పేతురు ఎంతగా తన ఇష్టానుసారంగా నడుచుకున్నవాడు. एक समय पतरस कितना अपनी मनमर्जी से जिया, ఇది నాన్న ప్రభు కొరకు ఎంతగా తన జీవితాన్ని అర్పించుకుంటున్నాడు. लेकिन अभी प्रभु के लिए कितना अर्पण कर रहा है देखिए। ఎప్పుడైతే తన జీవితాన్ని ఆ రీతిగా లోపరుచుకున్నాడో, जब अपने जीवन को समर्पण कर दिया, తాను ప్రభు చెప్పినట్టుగా కొర్నేలు దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఉపదేశించాడు. प्रभु ने जैसे कहा वैसे कुरनेली के पास गया, प्रभु का वचन सुनाया। మీరు తర్వాత చదవండి అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో बाद में पढ़िए प्रेरितों के काम 11 अध्याय में, పేతురుకు గొప్ప ఎదిరింపు వచ్చింది. पतरस के ऊपर बहुत ही बलवा आया। యూదులు అంటూ వచ్చినారు, ఎలా వెళ్తావు నువ్వు వారికి? यहूदी बोल रहे हैं वहां क्यों जा रहा है? యూదుడు అని నీ సంగతి మర్చిపోయావా? क्या तू यहूदी है भूल गया? అన్యజనుల దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతావు? अन्य जातियों के पास कैसे गया तू? అప్పుడు పేతురు చెప్తూ వచ్చినాడు, पतरस ने क्या बोला? అయ్యా
भाइयों, నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా मैं जब प्रार्थना कर रहा था, ఆ దుప్పటి సకల విధ చతుష్పాద జంతువులను దుప్పటి దిగి వచ్చింది. 4 पांव के जंतु का वो चादर उतर के आया. ప్రభు నాతో మాట్లాడాడు. प्रभु ने मुझसे बात किया, లేచి చంపుకుని తినమన్నాడు. उठ मार के खा करके कहा. అప్పటికి కూడా నేను అన్నాను, ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఎప్పుడు తినలేదని. तब भी मैंने कहा, प्रभु जी अपवित्र है, मैं कैसे खा सकता हूँ. దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచకూడదని ప్రభు చెప్పాడు. प्रभु ने बोला, जिसको मैंने शुद्ध किया है उसे अशुद्ध ना कहना. అప్పుడు నాకు అర్థమైంది, ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదని. तब मुझे समझ में आया, कोई भी मनुष्य बाहर निकाला हुआ नहीं है. అందుచేతనే నేను కొర్నేలి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. इसलिए मैं कुरनेली के घर गया. దేవుడే వారిని అంగీకరిస్తుంటే నిరాకరించడానికి నేనే పాటు. जब प्रभु ने उनको ग्रहण किया, उन्हें చూడండి, बाहर ఒక మాట निकालने वाला చదువుతాము. मैं कौन? అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. प्रेरितों के काम 11 अध्याय. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. प्रेरितों के काम 11 अध्याय 17వ వచనం, 17, 18 వచనాలు. 17-18 वचन. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాడినని చెప్పాను. వారి మాటలు విని మరేమి అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు. దేవుని మహిమ పరిచర్య. प्रेरितों के काम 11 अध्याय 17-18 वचन. अतः जब परमेश्वर ने उन्हें भी वही दान दिया जो हमें प्रभु यीशु मसीह पर विश्वास करने से मिला था, तो मैं कौन था जो परमेश्वर को रोक सकता. यह सुनकर वे चुप रहे और परमेश्वर की बड़ाई करके कहने लगे, तब तो परमेश्वर ने अन्य जातियों को भी जीवन के लिए मन फिराव का दान दिया है. ఆ రీతిగా పేతురు దేవుని చేత వాడబడ్డాడు. इस रीति से पतरस परमेश्वर के हाथ में इस्तेमाल हुआ. దేవుడు పక్షపాతి కాడు. परमेश्वर किसी का पक्ष नहीं करता. పౌలుని వాడుకున్న దేవుడు, जिस परमेश्वर ने पौलुस को इस्तेमाल किया, పేతురుని వాడుకున్న దేవుడు पतरस को जिस परमेश्वर ने इस्तेमाल किया, నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. आपको और मुझे भी इस्तेमाल करना चाहता है. వ్యత్యాసం ఒకటే, इसमें व्यत्यास एक ही है. ఆయనకు కావాల్సింది దేహం కావాలి. उनको एक देह चाहिए. కన్నుల ద్వారా చూడాలి ఆయన, आंखों के द्वारा वो देखना चाहता है, చెవుల ద్వారా వినాలి ఆయన, कानों के द्वारा वो सुनना चाहता है, నోటి ద్వారా ఆయన మాట్లాడాలి. मुंह के द्वारा वो बात करना चाहता है. ప్రభు, ఇదిగో నా దేహాన్ని నేను నీకు ఇస్తున్నానయ్యా, నీ ఇష్టం, నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకో అని సమర్పించుకునే వ్యక్తులు ప్రభుకు కావాలి. प्रभु जी, मेरा देह मैं आपको देता हूँ, आपकी मर्जी, कैसा आपको इस्तेमाल करना चाहते हो वैसा इस्तेमाल करो. ऐसे लोग प्रभु को चाहिए. ఆ రీతిగా ఒకవేళ మనం చెప్పగలిగితే यदि ऐसा आज हम कह पाएंगे, నిశ్చయంగా ప్రభు మనల్ని తన మహిమార్థమై లోకాన్ని వెలిగించేదాని కొరకు వాడుకుంటాడు. निश्चय अपनी महिमा के लिए, संसार में ज्योति चमकाने के लिए प्रभु हमको इस्तेमाल करेगा. ఈ రీతిగా మన జీవితాలను ప్రభుకు అప్పగించుకున్న తర్వాత इस रीति से हमारा जीवन प्रभु को समर्पण करने के बाद ప్రభు నిశ్చయంగా ప్రభు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. प्रभु हमको इस्तेमाल करना शुरू करेगा. చూడండి, అపోస్తల కార్యములు प्रेरितों के काम 13వ అధ్యాయం 13 अध्याय 46, 47 వచనాలు 46 और 47 वचन. కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे. 46, 47 వచనాలు. 46 47. అప్పుడు పౌలును బర్నబాయు बरनबास निडर होकर ధైర్యంగా कहा, ఇట్లా అనేది, దేవుని अवश्य వాక్యం था మొదట कि परमेश्वर का वचन మీకు पहले చెప్తే तुम्हें అవశ్యకమే, सुनाया जाता, మీరు परंतु దాన్ని जब तुम उससे త్రోసివేసి दूर हटाते हो, మిమ్మల్ని अपने మీరే को నిత్య नजर జీవన नहीं ठहराते, పాత్రలుగా तो देखो, ఎంచుకొనుచున్నారు గనక हम अन्य जातियों की ओर ఇదిగో फिरते మేము हैं, అన్య क्योंकि జనుల प्रभु ने యొద్దకు आज्ञा दी है, मैंने వెళుచున్నాం. अन्य जातियों के लिए ज्योति ఏలైనగా ठहराया है, నీవు భూదిగంతముల తాకి వరకు పృథ్వీకి రక్షణార్థంగా చోర్ ఉండునట్లు ఉద్ధార్ కా నిన్ను ద్వారం. అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? प्रभु क्या कर रहा है? దేవుని కొరకు మనం ఆ రీతిగా వాడబడుతున్నప్పుడు जब हम प्रभु के लिए इस रीति से इस्तेमाल होते हैं, పరిస్థితులన్నీ సవ్యంగా ఉంటాయని మనం చెప్పడానికి లేదు. सारी परिस्थितियां एकदम अच्छा रहेगा ऐसा हम नहीं कह सकते. మనకు చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారం ఉంది. हमारे विरोध में कई परिस्थितियां होगी, మనకు శత్రువులు ఎక్కువ అవడం ప్రారంభిస్తారు. हमारे शत्रु की संख्या बढ़ते जाएगी. అయితే ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? लेकिन प्रभु क्या कह रहा है? భూదిగంతముల వరకు రక్షణార్థమైన వెలుగుగా ఉండునట్లు पृथ्वी के छोर तक उद्धार का द्वार हो. దేవుడు నిన్ను భూదిగంతముల వరకు రక్షణార్థమైనటువంటి వెలుగుగా వాడుకోవాలి. पृथ्वी के छोर तक उद्धार का ज्योति होने के అయితే लिए పరిస్థితులు మాత్రం इस्तेमाल చాలా करें. పర్యాలు మనకు వ్యతిరేకంగా భిన్నమైనవిగా మనకు వస్తూ ఉంటాయి. परिस्थितियां कई बार हमारे विरोध में आते रहती है. ఇటువంటి పరిస్థితుల్లో ऐसे परिस्थितियों में ఒకప్పుడు ఎంతో ప్రయాసపడిన వాళ్ళు, एक समय जो बहुत ही प्रयास किए हैं, ఒకప్పుడు ఎంతో వైరాగ్యంతో దేవుని సేవ చేసిన వాళ్ళు, एक समय पूरा समर्पण के साथ जो सेवा किए थे,
అలసిపోయేటువంటి ఆస్కారం అనేది ఉంది. थकने का एक ऐसा समय भी आता है। ఇప్పుడు ప్రభు రెండోదిగా ఆయన ఇచ్చేటువంటి పిలుపు ఎవరికనంటే ప్రభు ఆ రీతిగా సేవలో అలసిపోయినటువంటి వారిని మరలా ప్రభు పురికొల్పి లే, దేవుడు నీ మీద ప్రకాశించాలని కోరుతున్నాడంట. अभी दूसरा बुलाहट प्रभु उनको दे रहा है जो बहुत ही उत्साह के साथ सेवा करके थक गए हैं। प्रभु कह रहा है उठ, मैं तुम पर चमकना चाहता हूँ। చూడండి మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. पहला राजा 19 अध्याय, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం पहला राजा 19 अध्याय 4వ వచనం. 4 वचन అందరు కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे। తాను ఒక దిన परंतु वह स्वयं जंगल में ప్రయాణం एक పోయి दिन के मार्ग पर जाकर ఒక బదరి झाऊ వృక్షం के క్రింద पेड़ के तले కూర్చుండి बैठ गया। మరణాపేక్ష గలవాడు, वहाँ उसने यह कहकर अपनी యెహోవా मृत्यु నా मांगी, పితరుల కంటే हे నేను यहोवा ఎక్కువవాడను बस కాను, है, अब मेरे प्राण को ले ले, ఇంత మట్టుకు क्योंकि मैं చాలును, अपने నా पुरखाओं ప్రాణం से अच्छा नहीं हूँ। తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎవరైనా ये कौन है? ఏలియా ప్రార్థన చేస్తాడు. एलिया प्रार्थना कर रहा है। ఎవరు ఏలియా? एलिया कौन है? 18వ అధ్యాయంలో 850 మంది ప్రవక్తలతో సవాల్ చేసి నిలబడినవాడు. 18 अध्याय में 850 लोग नबियों से चुनौती देकर खड़ा है अकेला। కర్మెల్ పర్వతం మీద 850 మంది ప్రవక్తలు పిలిచి వాళ్ళతో సవాల్ చేస్తూ ఉంటున్నాడు, యెహోవా దేవుడైతే ఆయనే సేవించండి, బయలు దేవుడైతే ఆయనే సేవించండి. करमेल पहाड़ पर 850 बाल के नबियों को बुलाकर चुनौती देता है, यहोवा परमेश्वर है तो उसकी सेवा करो, बैल परमेश्वर है तो उसी की सेवा करो। అక్కడ ప్రభుని రుజువుపరిచిన వాడు, परमेश्वर को उसने वहां पर सबको दिखा दिया। సజీవం కలిగే దేవుడు ఎవరో మరలా దేవుని వైపు ప్రజలందరినీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ యెహోవా వైపు త్రిప్పినటువంటి వాడు. सारे इजराइल को सच्चे जीवित परमेश्वर की ओर उसने मोड़ दिया। ఆత్మీయమైన పతనంలోనికి వెళ్ళిపోయిన వారు, आत्मिक पतन में वो चले गए थे। సజీవుడైన దేవుని ఆరాధించే విషయంలో మరిచిపోయిన వారు, जीवित परमेश्वर की आराधना को भूल बैठे थे। యెహోవా స్థానంలో బయలుదేవతను ఆరాధించడానికి నేర్చుకున్నటువంటి వారు, परमेश्वर की जगह बैल देवता की आराधना करना सीख गए थे। మరలా యెహోవా వైపు తిరుగునట్లుగా ఒక్కడు ఆ పర్వతం మీద సవాల్ చేశాడు. परमेश्वर की ओर उनको मोड़ने के लिए अकेला वो पर्वत पर चुनौती दे रहा है। కానీ ఆ తర్వాత మనం చూస్తే लेकिन उसके बाद क्या हुआ? యెజ్రెయేలు ఒక వర్తమానం పంపింది, इजबेल ने उसको खबर भेजा, నా ప్రవక్తలందరినీ సంహరించావు కదా, मेरे नबियों को मार रहा है ना, రేపు ఈ పాటికి నువ్వు వారిలో ఒకటిగా ఉండకపోతే దేవుడు నాకెంత కీడైనా చేస్తాడు. प्रभु मेरा बुराई करे कि कल शाम तक तू भी उनमें से मिल जाए। సేవలో ఆయా రకాల థ్రెటనింగ్స్, మనల్ని బెదిరించేటువంటి వారు చాలా మంది ఉంటారు. सेवा में हमको धमकी देने वाले बहुत से लोग होते हैं। కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు మనల్ని నిరుత్సాహంలోకి తీసుకుని कई बार ऐसी परिस्थितियां हमको निराश कर देती हैं। అటువంటి పరిస్థితుల్లో ऐसे हालत में ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు, ये प्रार्थना कर रहा है, ప్రభా నా పితరుల కంటే నేనేం పెద్ద ఎక్కువని కాదులే, प्रभु जी मैं अपने पूर्वजों से कुछ बड़ा तो नहीं हूँ, నా ప్రాణం తీసేసుకో. मुझे मार ही डालो। మరణాపేక్ష గలవాడై मृत्यु की इच्छा में आ गया, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయాడు. बड़े నిరాశा में आ ఇక गया, చావే నా గతి అనుకుంటా. मरना ही मेरे लिए ठीक है। ఇటువంటి వ్యక్తిని ప్రభు దర్శించాడు, ऐसे व्यक्ति को प्रभु ने दर्शन दिया, దూతను పంపాడు, दूत को भेजा, మరల తను బలపరిచాడు. फिर से उसको बल दिया। చూడండి 19వ అధ్యాయం, 19 अध्याय, 19వ అధ్యాయం पहला राजा 19 अध्याय 8వ వచనం అందరికి కలిసి చదువుతాం. 8 वचन हम पढ़ेंगे। అతడు లేచి तब उसने उठकर खाया पिया, భోజనము और చేసి उसी भोजन ఆ से భోజన बल ఫలం पाकर చేత 40 दिन 40 का రాత్రింబగలు चलते ప్రయాణం परमेश्वर के చేసి पर्वत होरेब को దేవుని पहुंचा। పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు లేచి, वो उठकर, దేని నుంచి లేస్తున్నాడు? कहां से उठ रहा है? నిరుత్సాహం నుండి లేస్తా ఉన్నాడు. निराशा से उठ रहा है। చచ్చిపోదాం అనుకున్నవాడు లేస్తా ఉన్నాడు. मरने को सोचने वाला आदमी उठ रहा ఇక है। నా పరిచర్య ఇంతే అనుకున్నవాడు లేచిపోతున్నాడు. मेरा सेवा भी खत्म हो गया बोलने वाला आदमी अभी उठ रहा है। ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను బలపరచగలడు. आज दोपहर प्रभु आपको शक्ति सामर्थ्य दे सकता है। బహుశా నిరుత్సాహపడుతున్నావేమో, शायद निराशा में हो, సేవలో కలిగే కష్టాలను బట్టి నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో, सेवा में जो मुश्किलें है, तकलीफें है, उससे शायद आप ఇక परेशान हैं। చేయలేను అని అనుకుంటున్నావేమో. अभी मुझसे नहीं होगा ऐसा आप सोच रहे हैं। ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు లేపాలని కోరుతున్నాడు. प्रभु आपको उठाना चाहता है। ఆ మాట నన్ను చాలా తాకింది. ये बात मुझे बहुत स्पर्श किया। అతడు లేచి वो उठकर భోజన బలము చేత खाना खाकर 40 రాత్రింబగులు ప్రయాణం చేశాడు. 40 रात दिन चल के गया। పైన వచనం చూడండి, उसके ऊपर का वचन देखिए, 4వ వచనం. 4 वचन, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి, वो स्वयं जंगल में एक दिन के मार्ग पर जाकर। ఇప్పుడు టోటల్ జర్నీ ఎన్ని దినాలని చెప్పాలండి? अभी पूरा यात्रा कितने दिन का है?
మరణాపేక్షకు ముందు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? मृत्यु की अपेक्षा आने के पहले कितने दिन यात्रा किया? ఒక్క దినం ప్రయాణం చేశాడు. एक दिन ही यात्रा किया। ఆ తర్వాత ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? उसके बाद कितने दिन यात्रा किया? 40 దినాలు ప్రయాణం చేశాడు. 40 दिन यात्रा किया। టోటల్ ఎన్ని దినాలు ప్రయాణం చేసినట్టు? पूरे कितने दिन यात्रा किया? 41 దినాలు ప్రయాణం చేశాడు. 41 दिन यात्रा किया। ఎన్ని దినాల తర్వాత అలసిపోయాడు? कितने दिनों के बाद थक गया? ఎన్ని దినాల తర్వాత అలసిపోయాడు? ఒక్క దినం తర్వాత. एक दिन यात्रा करके पहले थक गया था, కానీ ప్రభు ఎన్ని దినాలు నడిపించాడు తర్వాత? लेकिन बाद में प्रभु कितने दिन चलाया उसको? 40 దినాలు నడిపించాడు. 40 दिन चला के लेके गए। నువ్వు లేవడానికి ఇష్టపడితే, तुम यदि उठने की इच्छा रखोगे, నీకున్న నిరుత్సాహం నుండి లేవడానికి ఇష్టపడితే, अपनी निराशा से उठने की इच्छा रखोगे, సాతానుకి తెలుసు ఒకవేళ నువ్వు విగ్రస్గా పనిచేస్తే, शैतान को पता है कि तुम पूरे जोर से यदि काम करोगे, లోకం వెలిగించబడుతుందని వాడికి తెలుసు. शैतान को मालूम है कि ये संसार ज्योतिर्मय हो जाएगा, అంధకారం వెలిగించబడుతుందని తెలుసు వాడికి. ये अंधकार में ज्योति आएगा, शैतान जानता है। అందుచేత నిన్ను నిరుత్సాహపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. इसलिए शैतान आपको निराश करना चाहता है। పరిస్థితులు ఏమైనా, परिस्थिति कुछ भी हो, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, कैसा भी हालत हो, ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా, मृत्यु की हालत भी क्यों ना हो, చావనన్నా చేస్తాను గాని मरूंगा तो भी मरूंगा, నా పరిచర్య ఆపను. मैं सेवा नहीं रोकने वाला। అట్లాగే నిరుత్సాహపడిన వారితో ప్రభు అంటున్నాడు, లే, ऐसे निराशा అరైజ్ అండ్ షైన్. में जो लोग है, प्रभु कह रहा है उठ और चमक, మరలా ప్రకాశించు. उठ और चमक। న్యాయాధిపతుల గ్రంథం न्यायो 15వ అధ్యాయం. 15 अध्याय, న్యాయాధిపతులు 15వ అధ్యాయం न्यायो 15 अध्याय 18, 19 వచనాలు. 18 और 19 वचन అందరికి కలిసి చదువుతాం. सब मिलकर पढ़ेंगे। అప్పుడు అతడు మిక్కిలి तब उसको बड़ी తప్పికొనినందున प्यास लगी, యెహోవాకు यहोवा को మొరపెట్టి, पुकार के कहा, నీవు నీ तूने సేవకుని अपने చేతి दास వలన से ఈ बड़ा గొప్ప రక్షణ छुटकारा कराया దయచేసిన है, తర్వాత फिर क्या मैं प्यास నేను को मर ఇప్పుడు के దప్పి उस చేత खतरा చచ్చి लोगों के సున్నతి हाथ में పొందని पड़ूं? వారి చేతిలో నీకు పడవలన तो परमेश्वर ने అది लहू में వేడుకొనగా ओखली सा गड़ा कर दिया, దేవుడు उसमें से లేహీలో पानी నాకు निकलने గోతిని लगा। చీల్చెను, जब దాని उस నుండి किशोर ने నీళ్లు पिया, బయలుదేరను. उसके जी में जी आया, అతడు త్రాగిన फिर తర్వాత खत्म हो गया। ప్రాణము उसका తెప్పరిల్లి नस्ल का नाम इन्हें బ్రతికెను. कोरे रखा गया। ఈ సందర్భం మనకు తెలుసు, సంసోను కేవలం పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. हम जानते हैं शिमशोन ने गधे की जबड़े की हड्डी से 1000 फिलिस्तियों को मार दिया। గొప్ప విజయం తనకు వచ్చింది, बहुत बड़ा विजय उसको मिला, కానీ బడలిక తనకు వచ్చింది. लेकिन निराश हो गया। ప్రభు కొరకు మనం చేసేటువంటి సేవలో బడలిక కూడా మనం నిరుత్సాహపడడానికి కారణమవుతుంది. प्रभु के सेवा में थकावट भी और हमको निराशा में लेकर जाती है। అది ఈ రీతిగా ప్రాణము పోతుంది అన్నటువంటి పరిస్థితుల్లో मेरा जान जा रहा है, ऐसे हालत में సంసోను చేసిన పని ఏంటంటే, शिमशोन ने क्या किया? అది యెహోవాకు మొరపెట్టి. यहोवा को प्रार्थना किया। సో పరిచర్య, ప్రార్థన అనేటువంటిది రెండు కూడా కలిసి వెళ్తాయి. ये हमारा सेवा और प्रार्थना दोनों मिलकर ही चलता है। పరిచర్య చాలా ప్రయాసతో కూడింది. सेवा बहुत ही प्रयास के साथ है। ప్రభు కొరకు మనం చేయాల్సిన పరిచర్య చాలా ప్రయాసతో కూడింది. प्रभु का सेवा बहुत ही प्रयास के साथ है। సైమల్టేనియస్ గా దేవుని చేత మనం బలపరచబడితేనే కానీ उसी के साथ साथ प्रभु के द्वारा यदि हम बल नहीं पाते हैं, మన ఆ పరిచర్యలో మనం అలసిపోయేటువంటి ఆస్కారం అనేది కలుగుతుంది. उस सेवा में थकने का हालत आएगा। తన ప్రాణం తెప్పరిల్లి, उसका जी में जी आ गया। ఎప్పుడు कब आया? ఎప్పుడైతే తను ప్రార్థన చేశాడో जब उसने प्रार्थना किया, తాను తెప్పరిల్లేటువంటి ఆస్కారం అనేది తనకు కలిగింది. उसके जी में जी आ गया। సంఖ్యాకాండం 11వ అధ్యాయం. गिनती उसका 17 अध्याय, సంఖ్యాకాండం 11వ అధ్యాయం गिनती उसका 11 अध्याय, 10 నుండి 15 వచనాలు. गिनती 11 अध्याय 10 से लेकर 15 वचन। జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారం వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుచు మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానీక ఈ జనులందరి భారం నా మీద పెట్టినలా. నేనే ఈ సర్వ సమాజమును గర్భం ధరించితినా, నేనే వీరిని కంటినా. పాలిచ్చు పెంచడి తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు
వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలను ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుటకు తినుటకు మాకు మాంసమేమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకు అట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. गिनती 11 अध्याय 10 वचन से आगे पढ़ेंगे। 13-14 मात्र चलो। 13 और 14 पढ़ेंगे। मुझे इतना मांस कहाँ से मिले कि इन सब लोगों को दूं? ये यह कह कहकर मेरे पास रो रहे हैं कि तू हमें मांस खाने को दे। मैं अकेला इन सब लोगों का भार नहीं संभाल सकता, क्योंकि ये मेरी शक्ति के बाहर है। ఇక్కడ మోషే తాను డిస్కరేజ్ అవుతున్నట్లుగా మనం చూడవచ్చు. यहाँ पर मूसा निराश हो रहा है, ऐसा हम देखते हैं। మోషే నిరుత్సాహపడడానికి కారణం ఏంటి? मूसा निराश होने का कारण क्या है? ప్రజలు అసమానమైనది అంటే అసంభవమైన దాన్ని వాళ్ళు అడుగుతున్నారు. लोग असंभव चीज मांग रहे हैं। ఇది వాస్తవంగా పరిస్థితులను చూసినప్పుడు అలా జరగడానికి ఆస్కారం లేదు. परिस्थितियों को देखे तो ऐसा होना संभव नहीं है। మాంసం పెట్టాలంటారు అరణ్యంలో. वो बोलते जंगल में हमको मांस खिलाओ। ఎక్కడి నుంచి తేవాలి? कहाँ से लाएंगे इतना मांस? ఏడ్చేదానికి కనీసం ఒక కారణం ఉండాలి కదా. रोने के लिए भी कुछ कारण होना चाहिए। ఒకవేళ ఉన్నది ఇవ్వకుండా ఉంటే ఏడ్చి పొందవచ్చు. चलो मैंने कुछ छुपा के रखा है, मैं नहीं दे रहा हूँ, तब रो रहे तो मान सकते हैं। లేని దాని కొరకు ఏడిస్తే ఎలాగా? और जो मेरे पास है ही नहीं उसके लिए आगे रोएंगे तो मैं कैसे दूंगा? విసిగిపోయాడు. मूसा बहुत थक गया। ప్రభా ఇట్లా ఉంటే నేను కష్టం, నన్ను చంపేయమంటున్నాను. बोला प्रभु ऐसा होगा तो मुझसे नहीं होगा, मुझे मार डालो। కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, लेकिन हम क्या सीखते हैं? చాలాసార్లు ప్రభు సేవలో बहुत बार प्रभु की सेवा में మనమే ఏదో చేసేస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. हम सोचते हैं कि हम ही सब कुछ कर रहे हैं, అంత నా వల్లనే జరుగుతుంది అన్నట్టుగా. मेरे ही द्वारा सब हो रहा है सोचते हैं। మన వల్ల జరుగుద్దా? हमसे कुछ होगा क्या? పౌలు అంటాడు, ఈ సామర్థ్యం మా వలన కలిగింది కాదు, ఈ సామర్థ్యం మా వలన కలిగింది కాదు. प्रेरित पौलुस कहता है ये सामर्थ्य हमसे नहीं आया। మేము ఏదైనా చేస్తున్నామంటే ఆయనను బట్టి చేస్తున్నాం. हम कुछ भी कर रहे हैं तो प्रभु की ओर से कर रहे हैं, हमारे पास कुछ नहीं है। కనుక ఇక్కడ మోషేకి దేవుడు ఒక పాఠం నేర్పించుకోరుతున్నాడు. मूसा को प्रभु एक पाठ सिखाना चाहता है। మోషే నిరుత్సాహపడడానికి కారణం ఏంటంటే తన వల్లే అన్ని జరుగుతున్నాయని. मूसा क्यों निराश हुआ? क्योंकि मूसा सोच रहा है कि నేను मैं ఎక్కడి ही सब నుంచి कुछ कर रहा हूं, కావాలండి మాంసం వీళ్ళకి? मैं कहां से लेके आऊं मांस, बोलता है। చివరికి ప్రభు ఏం చెప్పాడంటే, మోషే ఎందుకు దిగులు పడతావు? प्रभु बोला मूसा क्यों इतना दुखी हो रहा వాళ్ళకి है? మాంసం పెడతానని చెప్పు. बोल जाके मैं खिला दूंगा तुम सबको। ఎన్ని రోజులు పెడతాడంట? कितने दिन खिलाएगा? ఒక రోజు కాదు, एक दिन नहीं, 2 రోజులు కాదు, 2 दिन नहीं, 5 రోజులు కాదు, 5 दिन नहीं, 10 రోజులు కాదు, 10 दिन नहीं, 20 రోజులు కాదు, 20 दिन भी नहीं, 30 రోజులు పెడతానని చెప్పాను. 30 दिन खिला दूंगा मांस। మోషే అనుకుంటున్నాడు ఈయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. मूसा सोचा परमेश्वर बड़ा आवेश में आकर बात कर रहा है। ఒక్కరోజు మాంసం పెట్టడమే ఇంత కష్టం అంటే నువ్వేంటయ్యా 30 రోజులు మాంసం పెడతాను అంటే ఏం ఆవేశం ఎందుకు? एक दिन के लिए खिलाने के लिए मांस नहीं है, यहाँ प्रभु बोल रहा है 30 दिन खिलाने को बोलो। इतना भी जल्दी नहीं करना चाहिए, ऐसा नहीं बोलना चाहिए। అప్పుడు ఏమంటున్నాడో చూడండి. तब प्रभु क्या बोल रहा है? ప్రభునై మోషే ఏమంటున్నాడు? मूसा क्या बोल रहा है? 21వ వచనం. 21 वचन। అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను. फिर मूसा ने कहा जिन लोगों के बीच में मैं हूँ వారు 6 లక్షల పాదజాలరు, उनमें से 6 लाख तो प्यादे ही हैं। వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. और तूने कहा है कि मैं उन्हें इतना मांस दूंगा कि ये वे जो महीने भर पालन- खाते रहेंगे। ఏం చెప్పాలనుకుంటున్నాడు మోషే? मूसा क्या बोलना चाहता है? నేను ఈ ప్రజల మధ్య ఉన్నాను. इनके बीच में मैं हूँ। నువ్వు కాదు స్వామి, నేనున్నా వాళ్ళ ప్రజల మధ్యలో. प्रभु जी आपको क्या मालूम, मैं हूँ इधर। ఏం చెప్పాలనుకుంటున్నాడు? क्या बोलना चाहता है? ఒక్కొక్కడు ఎంత తింటాడో నాకు తెలుసు. एक एक कितना कितना खाता है मुझे मालूम है। నేను ఈ ప్రజల మధ్యలో ఉన్నాను. मैं हूँ इनके बीच में। నీకు సంఖ్య ఏమన్నా తెలుసా? आपको पता नहीं होगा कितने लोग हैं? అదన్నా అసలు కొంచెం గమనంలో ఉందా నీకు? कितने लोग हैं क्या आपको मालूम है? प्रभु को बोल रहा है 6 లక్షల పాదజాలరు. 6 लाख प्यादे हैं प्रभु जी। పాదజాలరే 6 లక్షలు అంటే వాళ్ళ భార్యలు ఒక 6 లక్షలు, వాళ్ళ పిల్లలు ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టుకున్న ఇద్దరిద్దరు చొప్పున 12 లక్షలు, మళ్ళీ వాళ్ళ తాత అవ్వలు ఉంటారు కదా, కుటుంబానికి ఒక తాత ఒక అవ్వను వేసుకున్న వాళ్ళకు 12 లక్షలు,
అంత కలిపితే 40 లక్షల మంది. 6 लाख प्यादे हैं तो कम से कम 6 लाख पत्नियां भी होंगी, तो 2 घर में बच्चे भी होंगे, एक दादा दादी होंगे, तो सब मिलाकर 40 लाख है। ప్రభు సంఖ్య మర్చిపోతున్నావు, నువ్వు ఎంతమంది ఉన్నారో. प्रभु जी 40 लोग के बारे में बात कर रहे हैं इधर। ఎంతెంత తింటారో నీకేం తెలుసు, నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను. कितना कितना खाते हैं आपको नहीं मालूम, मैं मेरे को मालूम है। ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజులు పెడతానంటావే. एक दिन नहीं, 2 दिन नहीं, आप बोलते 30 दिन खिलाएंगे। ఏం ఉన్న పశువులన్నీ చంపేయమంటావా? हमारे पास जितने जानवर सब मार डाले क्या? లేక సముద్రంలో ఉన్న చేపలన్నీ పట్టుకోరమంటావా? समुद्र के सारे मछलियां पकड़ के लाऊं क्या? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ये कैसे हो सकता है? ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ये कैसे हो सकता है? ఇప్పుడు చూడండి, अभी देखिए 23వ వచనం. 23 वचन। అందుకు యెహోవా మోషేతో ఇట్లా నన్ను, యెహోవా బాహుబలం తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరును లేదా ఇప్పుడు చూచేదవు. यहोवा ने मूसा से कहा, क्या यहोवा का हाथ छोटा हो गया है? अब तू देखेगा कि मेरा वचन जो मैंने तुझसे कहा है वह पूरा होता है कि नहीं। ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి? प्रभु क्या कह रहा है? నేను ఆవేశంతో మాట్లాడట్లేదు మోషే. मैं कुछ जोश में आके नहीं बोल रहा हूँ। ఎంతమంది ప్రజలు ఉన్నారో నా సంగతి నాకు అర్థం కాక మాట్లాడటం లేదు. कितने लोग हैं वो बिना जाने नहीं, मैं नहीं बोल रहा हूँ। నేను ఒట్టి మాటలు చెప్పే దేవుణ్ణి కాదు. मैं ऐसे बेकार की बातें नहीं करता हूँ। నా బాహుబలం ఏమైనా తక్కువైందా? क्या मेरा हाथ छोटा हो गया है? నేను చెప్పింది నెరవేరుతుందో లేదో ఇప్పుడు నువ్వు చూస్తావు. देखोगे मैं बोलता हूँ जो होगा कि नहीं। ఇచ్చాడా లేదా? दिया कि नहीं दिया? ఎంత పెట్టాడో తెలుసండి వాళ్ళకి? आपको पता है कितना खिलाया परमेश्वर ने? వాళ్ళ పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయి इतना खाए कि दांत में फंस गया। వాళ్ళ నాసికారంధ్రాల్లో నుంచి ఆ వాసన వస్తుంటే భరించలేక ఇంకా చాలు బాబు మాకొద్దు అని ఎంతగా పెట్టాడు. इतना उनको खिलाया कि मांस दांत में फंस गया और बदबू नाक में आने लगी, तब उन्होंने बोला बस मत, चाहिए नहीं चाहिए। ఎందుకు నిరుత్సాహపడతాం మనం? ఎందుకు నిరుత్సాహపడతాం? क्यों निराश होते हो? అసాధ్యమైనవి మనమే చేస్తున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతాం కాబట్టి. असंभव चीज हम ही कर रहे हैं अगर हम सोचते हैं, इसलिए निराश होते हैं। మనల్ని పిలుస్తున్న దేవుని యొక్క శక్తి ఎరిగితే, जिस परमेश्वर ने हमको बुलाया यदि उसकी शक्ति हम जानते हैं, ఆయన బాహుబలం ఎంత గొప్పదో మనం ఎరిగితే, उसके हाथ की शक्ति कितनी महान है यदि हम जानेंगे, ఎవరికి సహకారులుగా ఉండి మనం పనిచేస్తున్నామో ఆ దేవుని గురించిన ఎరుక మనకుంటే, यदि हम जिस परमेश्वर के सहकर्मी हैं उस परमेश्वर के बारे में हम जानते, మనుషుల దృష్టికి అసాధ్యమైనగా కనపడవచ్చు కానీ మనుష్య- మన ద్వారా దేవుడు వాటిని సాధ్యపరచగలడు. मनुष्य की दृष्टि में असंभव बातें भी प्रभु हमारे द्वारा पूरा करेगा। ఏ కార్యాలు నిన్ను నిరుత్సాహపరుస్తా ఉన్నాయి? कौन से काम आपको निराश कर रही है? అమ్మా, ఇది ఎలా సాధ్యం ఇక్కడ? ये यहाँ पर कैसे हो सकता है? ఎలా చేయగలను ఇక్కడ? हम यहाँ पर कैसे सेवा कर सकते हैं? నీవు కాదు చేసేది, तुम नहीं कर रहे हो। నీలో ఉన్న ఏడవడానికి కూడా ఇక శక్తి లేదు. रोने के लिए भी अभी शक्ति नहीं है। అంత నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయాడు. इतना निराशा में दाऊद चले गए। ఇటువంటి పరిస్థితుల్లో దావీదు మరలా తిరిగి లేచాడు. ऐसे हालत में दाऊद उठकर खड़े हो యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. गए। यहोवा को स्मरण करके हियाव बांधा। ఈ సందర్భం మనకు తెలుసు, हम जानते हैं संदर्भ को। దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. दाऊद को परमेश्वर ने चुन लिया, సౌలుని తృణీకరించాడు. शौल को इनकार कर दिया। సౌలు తృణీకరించబడ్డాడన్న సంగతి తెలిసిన నాటి నుండి जिस दिन से शौल को पता है कि उसका इनकार हो गया है, దావీదు మీద విషపు చూపు నిలిచాడు. दाऊद के ऊपर जहरीले आंख डाला, చంపాలని తరిమాడు. मारने के लिए पीछा किया। కానీ దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో మనకు ఎరుగుదు. लेकिन परमेश्वर ने उसको कैसे संभाला हम जानते हैं। చాలా కీర్తనలు, దావీదు కీర్తనలు ఈ మాటలు మనం చదువుతాం. ఆయన నా ఆశ్రయ దుర్గము, నా కోట, నా ఉన్నత దుర్గం, నా రక్షణ శృంగం, నా శైలం అనేటువంటి ఈ మాటలు ఎక్కువగా దావీదు తన కీర్తనలో వాడతాడు. बहुत से भजन में दाऊद बार बार लिखता है मेरा आश्रय, मेरा शरण स्थान, बार बार ऐसे लिखता है। ఎక్కడ రాశాడు ఈ కీర్తనలు? कहाँ लिखा है ये सब भजन? సౌలు చేత తరమడిన దినాల్లో, जब शौल के द्वारा पीछा किया हुआ भाग रहा था तब తన लिखा। కుమారుడైన అబ్షాలోము చేత తరమబడిన जब దినాల్లో, अबशालोम उसका पीछा कर रहा था तब लिखा। అరణ్యాల్లో కొండ గుహల్లో సంచరిస్తున్న దినాల్లో जंगल में गुफाओं में घूम रहा था तब लिखा। ప్రభు ఎలా కాపాడాడో ఎరిగిన వాడే రాశాడు. प्रभु ने उसको कैसे संभाला ये जानते हुए उसने लिखा है। ప్రభు ఎంత చక్కగా తనకు దోహదపడుతూ వచ్చాడు. कितना प्रभु ने उसकी सहायता की। తనే చెప్పాడు కదా, उसने कहा నేను యెహోవా వద్ద విచారణ చేయగా जब मैंने यहोवा से विनती की, ఆయన నాకు కలిగిన భయాలన్నిటి నుండి నన్ను తప్పించాడు. उसने मेरे सब डर से मुझे छुड़ाया। ఆ దినాల్లో ఎస్ఎంఎస్లు ఏం లేవు కదా. उन दिनों में SMS नहीं था ना। సౌలు ఇక్కడ బయలుదేరేసరికి దావీదుకి ఎస్ఎంఎస్ వచ్చేసేది. सौल वहां निकलते ही दाऊद के पास SMS पहुंच जाता था। ఇదిగో వస్తా ఉన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. देखो आ रहा है, निकल जाए यहाँ से। అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు.
वहां से निकल जाता था। సౌలుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. शाऊल इतना परेशान हो गया, गुस्सा करता था। ఎవరు చెప్తున్నారు ఆయనకి? कौन बोल रहा है उसको जाके? నేను అక్కడ పోయేసరికి పారిపోతాడే. हाँ, मैं जाता हूँ तो निकल जाता है वहां से। ప్రభు తనకు అన్ని విషయాలు చెప్తాడు. प्रभु सब कुछ उसको बताता। ప్రభు ఈ కేల మనుషులు నన్ను అప్పగిస్తారా? प्रभु जी, क्या ये कीला के लोग मुझे पकड़वाएंगे? నిశ్చయంగా అప్పగిస్తాను. जरूर पकड़वाएंगे। రెండోసారి నిజంగా చెప్పు, అప్పగిస్తారా? प्रभु जी सच बोलो, पकड़वाएंगे क्या? తప్పకుండా అప్పగిస్తారా? जरूर पकड़वाएंगे। వెళ్ళిపోయేవాడు. निकल जाता था। కానీ ఒకరోజు విసుక్కున్నాడు. लेकिन एक दिन परमेश्वर पर वो నిరాశ వచ్చింది. निराश हो गया। ఎంతకాలం తరంబడాలి ఇలా? कितना दिन में भागते रहूं? 27వ అధ్యాయం మొదటి వచనంలో 22 अध्याय के 1 वचन में, నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. मैं यहाँ पर रहना अच्छा नहीं है। ఇక్కడ ఉంటే ఏమైంది? దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడుగా. यहाँ पर रहने से क्या हुआ? प्रभु तुमको संभाल रहा है ना। చెప్పావు కదా, నాకు ఆశ్రయము, నా కోట, నా ఉన్నత దుర్గం, నా రక్షణ శృంగం అంటా వచ్చావు కదా. आश्रय, मेरा विश्राम स्थान, सब तुम ही तो कह रहे थे। కానీ నిరాశ వచ్చింది. लेकिन निराश आ गया। ఏం చేశాడు చెప్పండి? क्या बोला, क्या किया? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. वहां से निकल गया। 3వ వచనం, 27వ అధ్యాయం 3వ వచనం. पहला शिमूएल 27 का 3। దావీదు గాతులో ఆకీషుని వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతంగా కాపురముండిరి. और दाऊद उसके जन अपने अपने परिवार समेत गत में आकीश के पास रहने लगे। ఆకీషుని వద్ద చేరాడంట. आकीश के पास हो गया। ఆకీష్ అంటే అర్థం తెలుసా మీకు? आकीश का मतलब आपको पता है? ఎవరికైనా? किसी को पता है तो बताइए। आकीश आकीश का मतलब क्या है? ఆకీష్ అంటే సర్పము అని అర్థం. आकीश का मतलब है सांप। ఇక్కడ ఉండుట మంచిది కాదంట ఎక్కడికి పోయాడు? यहाँ रहना अच्छा नहीं है बोल के कहाँ गया? ఆకీష్ దగ్గరికి పోయాడు. आकीश के पास गया। ఆకీష్ ఒక సిక్లకు పట్టణమే ఇచ్చేశాడు తనకు. आकीश ने तो उसको एक सिकलग शहर ही दे दिया उसको। దావీదు అనుకున్నాడు ఇది బాగుంది అనుకున్నాడు. दाऊद सोचा ये तो बहुत बढ़िया है। మరి పోషణ కావాలి కదా, खाना खाना चाहिए ना, खाना चाहिए ना, డబ్బులు కావాలి కదా, पैसे चाहिए ना, ఏం చేయాలి మరి? क्या करना है? దారి దోపిడిగాడైనాడు. दाऊद अभी लूट मार बन गया। ఎవడన్నా పోతుంటే ఆడి మీద పడేది, వాడిని చంపేది, అంతా తెచ్చుకునేది. कोई जा रहा है तो मारने का, उसका पूरा सामान उठा के ले जाने का। ఆ సమాచారం నెమ్మదిగా ఆకీష్కి చేరింది. ये समाचार धीरे से आकीश के पास पहुंच गया। ఆకీష్ పిలిచి అడిగాడు, నువ్వు ఇట పోయావా, ఊరికి పోయావా, ఇలా చేసావంటే బెబ్బే నేనెందుకు చేస్తానండి అలాగా. आकीश ने पूछा क्या तू ऐसा गया था, ऐसा किया था? तो बोलते मैं क्यों करूंगा ऐसे। చివరికి ఏం చేశాడంటే, फिर उसने क्या बोल दिया? ఇట్లా సమాచారం చెప్పేవాడు ఎవడైనా ఉంటే ऐसा कोई समाचार देने वाला है, వాళ్ళందరినీ చంపేశాడు. उन सबको मार डालता था। చివరికి ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చాడంటే, कैसे पतन हालत में पहुंच गया। ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి పోతా ఉంటే फिलिस्ती लोग इजराइल पर लड़ने जा रहे हैं, వాళ్ళ దగ్గర పోయి నేను కూడా వస్తాను మీతో అంటాడు. उनसे बोलता है मैं भी आऊंगा तुम्हारे साथ, चलो। ఎవరు మీదకి పోతా ఉంటే యుద్ధానికి? किसके ऊपर लड़ने जा रहा है? ఒకసారి ఆలోచించండి దావీదు యొక్క ఆత్మీయ పతన స్థితి. दाऊद का आत्मिक पतन को देखिए। దేవుడు కనికరించాడు కాబట్టి ఫిలిస్తీన్ల సర్దార్లకు ఆలోచన ఇచ్చాడు. प्रभु ने दया किया, इसलिए फिलिस्ती के सरदारों के मन में विचार डाल दिया। ఏమో ఆలోచిస్తున్నావు నువ్వు? क्या तुम कुछ सोच ఎవరిని रहे हो? తీసుకువెళ్తానంటావు నీతో? किसको लेकर जा रहे हो साथ में? ఆ దినాన స్త్రీలు పాడారు, మర్చిపోయావా? उन दिनों में वहां के स्त्रियां गीत गाते थे, भूल गया क्या? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాడారే, ఆ మనుషుడే ఇతడు. शाऊल ने हजारों को मारा, दाऊद ने लाखों को मारा, ये आदमी यही है। తీరా యుద్ధానికి పోయిన తర్వాత युद्ध में जाने के बाद వాళ్ళ నాన్నోళ్ళు, వాళ్ళ అన్నోళ్ళు, వాళ్ళ బంధువులు ఎవరో కనపడితే उधर लड़ने गया, उसका माँ, उसका पापा, उसका मामा, उसकी मम्मी कोई दिख गए तो ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి कहाँ का प्रेम उसके मन में आ जाएगा। వాళ్ళని చంపేది పోయి మనల్ని పొడవడం మొదలు పెడతాడు. उनको मारने के बजाय हमको मारना शुरू करेगा। ఇలాంటి వాడు రాకూడదయ్యా యుద్ధానికి. ऐसा आदमी नहीं आना चाहिए युद्ध में। పాపం తనకేమో తీసుకుపోవాలని ఉంది ఆశ. उसके मन में तो ले जाने की इच्छा है, ఫిలిస్తీన్లు సర్దార్లు ఒప్పుకోవటం లేదు. लेकिन फिलिस्ती सरदार नहीं मान रहे हैं। ఏమంటాడు చెప్పండి? क्या बोलता है? సర్లేండి పోతానంటాడా? उसको సర్లేండి వెళ్ళిపోతానంటాడా? आकीश ने जब दाऊद को जाने को बोला, क्या दाऊद बोलता है क्या ठीक है मैं जाता हूँ, ऐसा बोल रहा है क्या? అసలు నాలో ఏం దోషం ఉందని రావద్దంటారు స్వామి నువ్వు? उल्टा क्या बोलता है, मुझ में क्या गलती है नहीं आने को बोल रहे हैं आप? అంటే అప్పుడు కూడా పోవాలనే. मतलब फिर भी जाने का ही है युद्ध में। ఆకీష్ కూడా ఏమంటున్నాడంటే, आकीश भी क्या बोलता है, నువ్వు దేవదూతలా కనపడుతున్నావు నాకు. तू तो मुझे स्वर्गदूत जैसा दिखता है, అసలు నీలో ఏ తప్పు కనపడ్డావు? तुम में तो कोई दोष है ही नहीं। నాకైతే నిన్ను తీసుకుని వెళ్ళాలని मेरा ఆశ. पूरा मन है कि तेरे को लेकर ही जाऊं। ఏం చేయాలి? మా సర్దార్లు వద్దంటున్నారు. ये हमारे ये सरदार लोग हैं, సో దయచేసి విని వెళ్ళిపోవాలి. प्लीज चले जाओ। ఒక్కసారి ఆలోచించి, ఇదంతా దేవుని ప్రణాళిక కాకపోతే
एक बार सोचिए, ये सब यदि प्रभु की योजना ना होती, దావీదు ఎంత దౌర్భాగ్యంగా చెడిపోయి ఉండేవాడు. दाऊद कितना भयंकर पतन में चले जाता. ప్రభు అడ్డుపడ్డాడు. प्रभु रोक दिया उसको. ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చేసరికి సిక్లగ్ పట్టణం కాలిపోయింది. वापिस आने तक सिकलग जल गया. దేవుడు పాఠం నేర్పించి కోరుతా ఉన్నాడు. प्रभु उसको पाठ सिखा रहा है. ఇది మనకేం నేర్పిస్తుందంటే, ये क्या सिखाता है हमको? ఒకవేళ ఆత్మీయంగా ఎంతో ఉచ్చ స్థాయిలో ఉన్న నీవు एक समय आत्मिक जीवन में बहुत ऊंचे थे, ఆత్మీయంగా నీచ స్థితిలోనికి దిగజారిపోయినా, आत्मिक रीति में गहराई में पतन हो गए हैं, నిరీక్షణకు ఆధారం లేనంతగా నీ జీవితం పాడైపోయినా, आशा है ही नहीं, ऐसा जीवन आपका बिगड़ गया है, నీకు కూడా ప్రభు ఇచ్చే పిలిపేంటంటే అరైజ్, आपको भी प्रभु बुला रहा है, उठ और चमक. ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడు. रोने के लिए शक्ति नहीं है, उतना जोर से रोया. ఇక నాకు నిరీక్షణ ఏంటి? मेरे लिए कोई आशा नहीं है, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాలా? मैं कहाँ जाना है, నా దిక్కేంటి? मेरा निशाना कहाँ है, నేను మరల తిరిగి సమకూర్చబడగలనా? क्या मैं वापस आ सकता हूँ, लौट सकता పోగొట్టున్నది हूँ? నేను తిరిగి సంపాదించుకోగలను. क्या मैं सब कुछ लौटा ला सकता हूँ? కానీ ఎక్కడో ఆశారేఖ తనలో लेकिन कहीं कोने में एक आशा जाग गया. యెహోవా ఉన్నాడు కదా, प्रभु है ना, దేవుడు ఉన్నాడు కదా, प्रभु है ना, ఇన్నాళ్ళు నన్ను కాపాడిన వాడు ఉన్నాడు కదా. इतने साल मुझे संभाला वो परमेश्वर है ना. ఒక్కసారి ఆయన వైపు తిరిగితే एक बार तो मुड़ के देखता हूँ, ఆ ప్రభు నన్ను కనికరించిన, वो प्रभु दया नहीं करेगा क्या? ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. उसको देखकर हिम्मत पाया, ఏఫోదును తెమ్మన్నాడు. बोला एफोद को लेकर आओ. యెహోవాతో విచారణ చేశాడు. प्रभु के पास उसने, ప్రభువా దౌర్భాగ్యంగా प्रार्थना की. పడిపోయానయ్యా, प्रभु जी मैं बिगड़ गया हूँ, నా పతన స్థితి ఇది, पतन हो गया प्रभु जी, కానీ నేను రెస్టోర్ కావాలని కోరుతున్నాను. प्रभु जी वापस आना चाहता हूँ, ప్రభా నేను తిరిగి లేవాలని కోరుతున్నాను. प्रभु जी फिर से उठना चाहता हूँ, నీ ఉద్దేశాల్లోనికి రావాలని కోరుతున్నాను. आपके उद्देश्य में मैं आना चाहता हूँ, కనికరం చూపిస్తావా? दया करिए प्रभु जी. నేను తరిమితే కలుసుకుంటానా వాళ్ళని? నేను తరిమితే వాళ్ళని కలుసుకుంటాను. क्या प्रभु जी उनके पीछे मैं जाऊंगा तो वो मिलेंगे? ప్రభు కనికరం చూపించాడు. प्रभु ने दया दिखाया. దావీదు సమస్తము సమకూర్చుకున్నాడు. दाऊद सबका सब लौटा लाया. పోయింది మాత్రమే కాదు, जो గయా उतना ही नहीं, తాను కొల్ల సొమ్ము కూడా విస్తారంగా తెచ్చుకున్నాడు. उससे भी ज्यादा वो वापस लाया. ఈ మధ్యాహ్నం ప్రభు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, आज दोपहर प्रभु को आपको सभी को एक बुलाहट दे रहा है. ఆత్మీయంగా జారిపోయేవేమో, आत्मिक जीवन में यदि आप पतन हो गए, పతనమైపోయేవేమో, यदि आप पतन हो गए, నిరుత్సాహపడుతున్నావేమో, निराशा में हो, నేను రెస్టోర్ అవుతానా అన్నటువంటి భావన నీకు కలుగుతుందేమో. मैं वापस लौट सकता हूँ क्या, ऐसा प्रश्न आपके अंदर है. ప్రభు అంటున్నాడు, లే, प्रभु कहता है उठ, ఇప్పుడు కన్నా లే, कम से कम अभी तो उठ, నేను నీ మీద ప్రకాశించాలని కోరుతున్నాను, मैं तुझ पर चमकना चाहता हूँ, నిన్ను వాడుకోవాలని కోరుతున్నాను. तुमको इस्तेमाल करना चाहता हूँ. ఆ తర్వాత మనం ఎరుగుదాం కదా, उसके बाद हम जानते हैं దావీదు జీవితాన్ని ఎంత ఆశ్చర్యంగా దేవుడు వాడాడు. दाऊद के जीवन को कितना अद्भुत रीति से प्रभु ने इस्तेमाल किया. ఇశ్రాయేల్ ప్రజలకు అటువంటి రాజు మరొకడు తర్వాత పుట్టలేదు. इजराइल देश में ऐसा राजा फिर से कभी नहीं आया. ఈ మధ్యాహ్నం ఒకవేళ నీ జీవితాన్ని ఆరతికి అప్పగించుకోగలిగితే, यदि आज दोपहर को अपना जीवन आप इस तरह समर्पण करेंगे, ప్రభు నిశ్చయంగా నీ మీద తన కాంతిని ఉదయింపచేస్తాడు. प्रभु निश्चय अपनी ज्योति तुम पर चमकाएंगे, నిన్ను ఆయన వెలిగిస్తాడు. आपको वो चमकाएंगे. లోకానికి వెలిగించు దీపంగా నిన్ను इस వాడుకుంటాడు. जगत को ज्योति देने वाला दीपक आपको बना देगा. నీకు ఆశ ఉంటే, यदि आपके अंदर आशा है, నువ్వు ప్రార్థించగలిగితే, यदि आप प्रार्थना कर सकते ప్రభు हैं, నేను అలా ఉండాలని కోరుతున్నాను, प्रभु जी मैं ऐसा रहना चाहता हूँ, ప్రభు తిరిగి లేవాలని ఆశపడుతున్నాను, प्रभु जी फिर से मैं उठना चाहता हूँ, ఆ వెలుగు నా మీద ఉదయింపచేయ్యా, प्रभु जी वो ज्योति मुझ पर चमकाइए, నీ కొరకు ప్రకాశిస్తానయ్యా, आपके लिए मैं चमकना चाहता हूँ. హృదయపూర్వకంగా చెప్పు. दिल भर के आप ये ఆయన कहिए, పక్షపాతి కాడు, वो किसी का पक्ष नहीं करेगा, నిన్ను కూడా ఆ రీతిగానే వాడుకో. आपको भी ऐसा ही इस्तेमाल करेगा. గుర్తుపెట్టుకో, ప్రపంచాన్ని గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చినటువంటి భక్తులందరూ కూడా నీలాంటి నాలాంటి సాధారణమైన మనుషులే. याद रखिए, जगत में जो बेदारी लाए हैं प्रभु के दास, आप और मेरे जैसे साधारण लोग ही थे. కానీ వాళ్ళకి మనకు వ్యత్యాసం उनको हमको क्या अंतर है, అప్పగించుకోవటంలో. उन्होंने अपने आप को समर्पण कर लिया. ప్రభు ఇదిగో నా దేహం प्रभु जी मेरा देह ले लो, నీకు ఇచ్చేస్తున్నాను, आपको मैं देता हूँ, నీ ఇష్టం, आपकी मर्जी, ఎలా వాడుకుంటావు వాడుకో, कैसे इस्तेमाल करना है करो, అలాగ అప్పగించుకో. ऐसा समर्पण करो. ఆశ్చర్యకరంగా ప్రభు నిన్ను జీవితాన్ని మారుస్తాడు. आश्चर्य रीति से प्रभु आपका जीवन తన बदलेगा. మహిమాంతమే వాడుకుంటాడు, अपनी महिमा के लिए इस्तेमाल करेगा. లోకాన్ని వెలిగించేదానికి इस వాడుకుంటాడు. संसार को चमकाने के लिए इस्तेमाल करेगा. ఆ రీతిగా ప్రభు మన జీవితాలను చేయనుగా. ऐसा प्रभु हमारे जीवन को बनाए.